అండి. సో వెల్కమ్ ఆల్ అండి అందరికీ. వన్స్ అగైన్ వెల్కమ్ ఆల్ అండి. దిస్ ఇస్ సోమశేఖర్ చేయబోలు అండ్ ద అసోసియేట్ డైరెక్టర్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ నేమ్డ్ క్రూజ్ కల్నీర్ అకాడమీ లొకేటెడ్ ఇన్ వైజాగ్. ఓకే సార్, దిస్ ఇస్ మై సింపుల్ ఇంట్రడక్షన్ అండి. సో మనందరికీ కూడా ఎవరెవరైతే ఈరోజు డెస్ ఆల్పస్ ఫ్యామిలీ మెంబర్స్గా వచ్చారో రాదర్ దాన్ మై టీమ్ అండి. ఓకే, మనంతా ఒక ఫ్యామిలీ, ఒక మంచి ఆపర్చునిటీలోకి మనం వచ్చామండి. దీని గురించి మనం ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకునే క్రమంలో అందరికీ కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నానండి. ఎందుకంటే మనందరూ కూడా వన్స్ అగైన్ మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ముందుగా చెప్పాలండి. ఎందుకంటే మన యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో, మనకు అప్పుడు జాన్యువరి నెలలో పే చేసిన వాళ్ళు ఉన్నారు, ఇయర్ ఓకే, అంతకు ముందు పే చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కంపెనీ ఏం చెప్పిందంటే, మేము ఏదైతే ఉందో మీకు అందరికీ పేమెంట్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే నెక్స్ట్ పే అవుట్స్ ఏవైతున్నాయి పేమెంట్స్ మేము తీసుకుంటాం కస్టమర్స్ దగ్గర అన్నదే. అలాగే మన డెసాల్పస్ కంపెనీ అలాగే నిలబడి ఉందండి. సో బిఫోర్ గోయింగ్ టు ద సెషన్ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి సార్. డిస్క్లైమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ దీనికి వద్దామండి. సో ఇందులో మన డెసాల్పస్ డిస్క్లైమర్లో చాలా క్లియర్గా ఇచ్చారండి. ప్రతి ఒక్కరు కూడా 18 years పైన ఉండాలండి. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా కేవైసీ కూడా చేసుకోవాలండి. అండ్ ముఖ్యంగాను ఇంకోటి ఏంటంటే, ఇందులో ఏదైతే ప్లాన్ ప్రకారం కంపెనీ ఒక పీపీటీ ప్రెజెంటేషన్ లాగా ఒక పీడిఎఫ్ మనకి కంపెనీ ఇచ్చిందండి, అఫీషియల్ పీడిఎఫ్. ఓకే, ఆ పీడిఎఫ్లో ఉండే క్యాలిక్యులేషన్స్ డిపెండింగ్ అపాన్ దేర్ ఎఫర్ట్స్, మనిషికి మధ్యన డిఫరెన్స్ ఉంటాయండి. సో ప్రతి ఇండివిజువల్కి కూడా వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ని బేస్ చేసుకుని ఉంటుందండి. సో అది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఐఎమ్ నాట్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్. నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాదండి, నేను మీలాగా జాయిన్ అయిన వాడిని మాత్రమే. మీకు ఇందులో సిస్టమ్ నచ్చితే కానీ 100% మీకు ఓకే అనుకుంటే మీరు కూడా అనలైజ్ చేసుకోండి, మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి. మీరు కూడా ఒక నమ్మకం వచ్చిన తర్వాత మాత్రమే యుల్ బి గోయింగ్ టు ఇన్వెస్ట్. మీరు ఇందులోకి రావాలనుకుంటే రావచ్చండి, అంతేగాని మీరు ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. ఫస్ట్ పాయింట్. సో మేము నచ్చింది మేము చేస్తున్నాం. ఆ విషయాలు మీకు ఎడ్యుకేట్ చేసే క్రమంలో ఇందులో ఉండే విషయాలు కంపెనీ ఏదైతే మనకి పీడిఎఫ్ రూపంలో చెప్పిందో ఆ విషయాలు చెప్పే క్రమంలో, మేము ఎడ్యుకేట్ చేసే క్రమంలో మేము చెప్తున్నాం అంతే. సో ద ఫైనల్ డెసిషన్ ఏదైనా ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదైనా కూడా ఎవరికి వాళ్ళే బాధ్యులు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి సార్. ఎందుకంటే ఇందులో ఉండే విషయాలు మ్యాక్సిమం కన్వే చేస్తాం. ఓకేనా, దాన్ని మీరు ఏ విధంగా చేసుకోగలరు మీకు నమ్మకం కలిగిందంటేనే ముందుకు రండి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ పాస్ట్ పర్ఫార్మెన్స్ ఈజ్ నాట్ ఇండికేటివ్ ఆఫ్ ఫ్యూచర్ రిజల్ట్స్ అన్నారు. అంటే మనం ఏదైతే ఎఫర్ట్స్ పెడుతూ ఉంటామో, ఈ ఇంతకు ముందు చేసిన పాస్ట్ దీన్ని బేస్ చేసుకొని మీరు ఎవరు ఉండద్దండి. ఇప్పుడు మన అది స్టార్ట్ అయింది అనుకోండి, సో దాని ప్రకారం మన యొక్క ఫ్యూచర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయండి. ఇది ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అండ్ మోర్ ఓవర్ వెరీ వెరీ ఇంపార్టెంట్లీ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇగోండి సార్, వి ఎంకరేజ్ ఎ రియలిస్టిక్ అప్రోచ్ అండ్ కేర్ఫుల్ మేనేజ్మెంట్ ఆఫ్ యో అన్నమాట కంపెనీ. అంటే ఏంటంటే, ఇక్కడ ఏదైతే ఇందులో ఉండే ఆ క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రియలిస్టిక్ని బేస్ చేసుకొని, మన కమ్యూనిటీలోకి వచ్చే మెంబర్స్ని బేస్ చేసుకొని డిజైన్ చేయబడ్డ ప్రోగ్రామ్స్ తప్ప ఇదేదో గాల్లో గీసిన లెక్కలు లాంటివి కాదు. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హియరింగ్ మీ అందరికీ కూడానండి. సో ఎంతమంది వచ్చారు సార్ ఒకసారి? సారీ, నేను సెషన్లోకి వెళ్తే మెంబర్స్ చూడను. యా, ఓన్లీ 74. ఓకే, నో ప్రాబ్లం సార్. 500 కెపాసిటీ సార్. మీ మొత్తం టీమ్స్ అందరితో కూడా రమ్మని చెప్పానండి. సో ఈరోజు సెషన్ని నేను 2 భాగాలుగా వివరిస్తున్నానండి. ఒకటి, నేను మీకు అనౌన్స్మెంట్ చేశానండి, మన యొక్క సెషన్ ఏదైతే మన డెసాల్పస్ తాలూకా ఏదైతే ఉందో సిస్టమ్ ఉందో, ఈరోజు అంతా కూడా అవుట్లైనర్స్ చెప్తామండి. అసలు సిస్టమ్ ఏంటి, అసలు ఏ విధంగా మనం మనీ జనరేట్ చేయబోతుంది, ఏ విధంగా మన అందరికీ కూడా ప్రాఫిట్స్ ఏ విధంగా రావడానికి అవకాశం ఉంది. ఓకే, అది ముఖ్యంగా. అదే కాకుండా వాట్ ఈస్ దిస్ సెక్టార్, అలాగే ఈ సెక్టార్లో ఇన్కమ్ రావడానికి ఏ విధంగా పొటెన్షియాలిటీ అంటారండి, ఇన్కమ్ పొటెన్షియాలిటీ అంటాం సార్. సో ఆ పర్టికులర్ ఆస్పెక్ట్స్లో సో ఏ విధంగా మనకు మనీ జనరేట్ అవుతుంది. దయచేసి కొంచెం నోట్స్ పట్టుకొని, ఒకవేళ ఇప్పుడు లేకపోతే రెడీగా లేకపోతే ఒకసారి నోట్స్ పట్టుకోండి, చిన్న పేపర్ పట్టుకోండి సార్. ఎందుకంటే ఇందులో కొన్ని కీ పాయింట్స్ చెప్పబోతున్నాం సార్. అవి మీరు రేపొద్దున మార్కెటింగ్ చేసే క్రమంలో, మీరు రేపొద్దున ఇంకొకరికి చెప్పే క్రమంలో అవి చాలా చక్కగా ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను సార్. ఓకే, దట్ విల్ బి వెరీ యూస్ఫుల్ టు ఎవ్రీబడి. ప్రతి ఒక్కరికి కూడా అది ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను సార్. సో అందుకనే చాలా ముఖ్యంగా నేను ఈరోజు ఒక నోట్స్ లాగా పట్టుకొని కొన్ని కీ పాయింట్స్ మీకు నచ్చినవి రాసుకోండి సార్.
ఆల్వేస్ మన యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టంలో డూప్లికేషనే సార్. ఎవ్రీథింగ్ ఇస్ డూప్లికేషన్, కాపీ పేస్ట్ అంటానండి ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తున్నానంటే మన యొక్క గాలిబ్ సార్, మన ఇండియా ఫస్ట్ ఐడి మన గాలిబ్ సారు, మన యొక్క విశ్వకర్మ సారు ఎవరైతే ఉన్నారో, మన తాలూకా లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా సెషన్స్ విని నేను నేర్చుకున్నదే తప్ప ఇది నా ఓన్ కాదండి. ఓకే, హంబ్లీ అండ్ టెలింగ్ యూ. అండ్ ఇస్మాయిల్ సార్, అతని తాలూకా కోఆపరేషన్, నేను నిన్న కాక మొన్న మాట్లాడండి, వెరీ నాలెడ్జబుల్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హిమ్ అండి, అతని తాలూకా మంచి దీనికి. సో అతను కూడా మన సెషన్లో వస్తారు, మేము కలిసే చేస్తాం ఏదైనాను. నేను అతని సెషన్లోకి వెళ్తుంటాను, మనంతా ఒక ఫ్యామిలీ. సో నేను చెప్పాను నా సెషన్లో ఒకసారి మిమ్మల్ని పిలుస్తాను సార్, ఒకసారి మీరు వద్దురుగానంటే అయ్యో ష్యూర్ అండి అని అన్నారు. సో మేము మాట్లాడుకున్నాం. సో కమింగ్ టు ద పాయింట్, సో ఫస్ట్ మనం ఎవరైతే ఇందులోకి వచ్చామో, ఏంటి సార్ ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే సార్, ఈ ఈ డెస్సాల్పస్ అనేది ఏదైతే ఉందో సార్, అంటే నేను ఓన్లీ అవుట్లైనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను సార్, ఐఎమ్ నాట్ టెలింగ్ యూ ద ప్లాన్. ఇది ఏదైతే ఉందో, ఇది ఈ మొదటి భాగంలో నేను మీకు ఓన్లీ కొన్ని కీ పాయింట్స్ అంటే అవుట్లైనర్సే చెప్తాను ఈరోజు సెషన్లో. నెక్స్ట్ నేను మన తాలూకా కంపెనీ తాలూకా వెబ్సైట్ ఓపెన్ చేస్తాను, మన తాలూకా నాకు వచ్చిన పేఅవుట్స్ చూపిస్తాను. ఆ సెక్షన్ అంతా ఉంటుందండి. ఈరోజు అంతా ప్లాన్ సంబంధించి మెయిన్ కాంపెన్సేషన్ ప్లాన్ అంతా కూడా రేపే ఉంటుందండి. రేపు సెషన్ దయచేసి ఎవరు మిస్ అవ్వకండి, రేపు ఇంకా ఎక్కువ మందిని తీసుకురావడానికి ట్రై చేయండి సార్. నో, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ కౌంట్. ఎందుకంటే నాకు అందరూ కావాలి, అందరూ, ప్రతి ఒక్కరు, రేదర్ దాన్ మై టీం, నా టీమే అని కాదండి, ప్రతి ఒక్కరు కావాలి. నా యొక్క ఇంటెన్షన్, నా యొక్క ఉద్దేశం అదే. సో అందుకనే నేను ఇంత ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో రేపటి సెషన్ ఇంకా మనకి అందరికి అర్థమయ్యే విధంగా చాలా సింపుల్ బేసిక్ వేలో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను సార్. ఎస్పెషల్లీ కాంపెన్సేషన్ ప్లాన్ యొక్క ఏదైతే ఉందో దాని తాలూకా రిజల్ట్, దాని తాలూకా ఎలా మనం ఎగ్జిక్యూట్ చేయాలి, ఏ విధంగా మనం ప్రజెంటేషన్ చేయాలి అనేది, మనం ఎన్నిసార్లు ప్లాన్ వింటే అంత మంచిది సార్. దయచేసి ఇక్కడి నుంచి మ్యాక్సిమం రెగ్యులర్గా సెషన్స్ ఉంటాయండి. నేను అది కూడా చెప్తున్నాను, ఎందుకంటే ఒక పర్టికులర్ టైంలోనే నేను పెట్టాలనుకున్నాను. అలా అనుకున్నప్పుడే నేను దిగుతాను అనమాట. ఏదైనా ఒక మంచి సినారియోలోనే మనం ఎంటర్ అవ్వాలి. సో కమింగ్ టు ద పాయింట్, ముఖ్యంగాను సార్, మన యొక్క డెస్సాల్పస్ అనేది ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అండి. ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో ఈ కంపెనీ జస్ట్ లైక్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అనగానే ఇమ్మీడియట్గా మనకు వెంటనే అర్థం కాదండి. ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అనగానే నేను అందరికీ అర్థమయ్యే క్రమంలో చెప్తున్నానండి. అమెజాన్, మనం ఇంకా ఉన్నాయి, చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మనందరికీ తెలుసు. అమెజాన్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేస్తుంది ఏంటి, ఆన్లైన్లో షాపింగ్. ఓకేనా, ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అంటే ఆన్లైన్ షాపింగ్ అండి. ఈ ఆన్లైన్లో మనం ఏ విధంగా షాపింగ్స్ చేస్తాం, ఆ షాపింగ్స్ చేసే ఇది ఒక సెక్టర్ అండి. ఇది ఒక మనది కూడా ఒక అమెజాన్ లాంటి యాప్ అండి, డెస్సాల్పస్ పేరు. ఇది ఏదంటే ఒక డైమండ్ మౌంటైన్ పేరు పెట్టుకున్నారు సార్ డెస్సాల్పస్ అనేది. ఓకేనా, అమెజాన్ అనేది ఒక అడవి పేరు ఎలా అయితే పెట్టుకున్నారో, ఒక ఫారెస్ట్ పేరు ఎలా పెట్టుకున్నారో, అలా వీళ్ళు కూడా ఒక డైమండ్ పేరు పెట్టుకున్నారు. అంటే చాలా మందికి ఈ పేరు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, ఏంటి సార్ డెస్సాల్పస్, నోరే తిరగట్లేదు అన్నారు చాలా మంది, సరదాగా చెప్తున్నాను నేను. సో ఇది ముఖ్యమైన పాయింట్. సో రెండోది ఏంటంటే, ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో ఎంత మనీ జనరేట్ అవుతుందో చెప్తే ఆశ్చర్యపోతారు సార్ చాలా మంది. దాదాపు 3 to 5 ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ అండి. అంటే $1 trillion అంటే 1,00,000 కోట్లండి ఇండియన్ కరెన్సీలో. అది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ సమ్ ఇయర్స్ అనడానికి కూడా ఇంకా నాకు ఇది అనిపిస్తుందండి. ట్రిలియన్స్ ఆఫ్ ఒక ఇయర్లో పర్ యానంలో ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్, 3 to 5 ట్రిలియన్ డాలర్స్ ఇన్కమ్ అంటే ఒక్కసారి ఊహించుకోండి సార్. మనం చూడడానికి ఒక ఆన్లైన్ షాప్ అని అనుకుంటామండి. అమెజాన్ చూడండి, ద వరల్డ్లో ద రిచెస్ట్ పర్సన్ ఎందుకు అయ్యారంటే బికాస్ ఆఫ్ దిస్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్. వాళ్ళ తాలూకా బేస్ అదే. అమెజాన్ బేస్ చేసుకుంటే ఒక సింగిల్ షాప్ కూడా లేదండి, కానీ నౌ దే ఆర్ ఎర్నింగ్ అవర్లీ. వాళ్ళ యొక్క ఎర్నింగ్స్ని గంటల్లో లెక్కేస్తారండి. గంటకింత ఇన్కమ్ అని చెప్పేసి ఎన్నో కోట్లు, నిమిషానికి అండి, గంటకు కూడా కాదు సార్, నిమిషానికి ఇంత ఇన్కమ్ అని వాళ్ళ తాలూకా ఎర్నింగ్స్ని లెక్కేస్తారండి. దట్ ఈస్ ద పొటెన్షియాలిటీ. ముఖ్యంగా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఓకే ఎవరో సంపాదిస్తున్నారు, మనకేంటి సార్, బోల్డ్ మంది సంపాదిస్తున్నారు. సో మనం మాత్రం మన సర్వైవల్లోనే ఉన్నాగా. మనం నెలకి ఏదో మినిమం అమౌంట్ సంపాదించుకొని అద్దెలు కట్టుకోలేక, ఇది కట్టుకోలేక, అది కట్టుకోలేక బాధపడుతున్నాం. నేను ఎప్పుడు బేస్మెంట్ నుంచి వస్తాను సార్, నేను ఎప్పుడుని. సో ఆ పర్టికులర్ సినారియోలో నేను చెప్పేది ఏంటంటే, ఈ యొక్క ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో మన కంపెనీ మన కోసం ఒక వరంలా వచ్చిందండి. ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో జనరేట్ చేసిన మనీలో నాట్ 1% ఇచ్చినా దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ అస్ అండి, మోర్ దెన్ ఇనఫ్.
ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి సార్. ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో నాట్ 1% షేర్ చేసిన కంపెనీ మనకు వచ్చే ఇన్కమ్ అబ్నార్మల్గా వస్తుందండి. మళ్ళీ కొంతమంది నెగిటివ్ పర్సన్స్ ఉన్నారు. సోమశేఖర్ గారు ఎలివేట్ చేస్తున్నారు. నేను చెప్తుందంతా కూడా వాస్తవాలండి. ద బేసికల్ క్యాలిక్యులేటివ్ పాయింట్స్ అంటారండి వాటిని. సో ఇది చాలా చాలా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలండి. రెండోది ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఎఫిలియేట్ సిస్టమ్ అంటారండి. ఒకటి మీకు ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో మన కంపెనీ మనీ ఇస్తుందని చెప్పాను, క్లియర్. రెండోది ఎఫిలియేట్ సిస్టమ్ అంటారండి. ఎఫిలియేట్ సిస్టమ్ అంటే జస్ట్ లైక్ ఏ రీఛార్జ్. మనం ఈ కంపెనీలో ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ ఆఫ్ మనీ $100, $120, $129. ఇప్పుడు టోటల్ ఎంత అయిందండి? ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా $129 తోనే. సార్ వాయిస్ బ్రేక్ వస్తుంది సార్. బ్రేక్, సారీ. ఇప్పుడు ఓకేనండి సార్? ఇప్పుడు ఓకేనా? హలో, ఓకే ఓకే సార్. సో ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ లో ఓకే, క్యారీ అయ్యండి సార్. యా అదే అంటే బుక్ ఏదో అడ్మిట్ సారే, అంటే మైక్ నా వాయిస్ వినిపిస్తుంది కదా సార్? యా, మీ వాయిస్ ఓకే అండి. నా వాయిస్ బాగానే ఉందా? బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లోని ఏ పాయింట్ దగ్గర ఉన్నాం సార్ మనం? సారీ, ఆ ఫ్లో మిస్ అయిపోతుంది. ఓకే, ఎక్కడ చెప్తున్నాం సార్ మనం? ఓకే, నో ప్రాబ్లం. సో ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో మనకి జనరేట్ చేస్తున్న మనీ ఏదైతే ఉందో అది ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో జనరేట్ చేస్తుంది. అదే కాకుండా చూడండి, ఎఫిలియేట్ సిస్టమ్ అని మన దాంట్లో ఇంకో సిస్టమ్ ఉందండి. దాని త్రూనే ఇందులో మెంబర్స్ అందరూ కూడా రాబోతున్నారండి. దాన్ని క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ అనొచ్చు, ఓకేనా. ఎఫిలియేట్ సిస్టమ్ ద్వారా అనొచ్చు, అంటే జస్ట్ లైక్ ఏ డైరెక్ట్ సెల్లింగ్ ప్లాట్ఫామ్. డైరెక్ట్ సెల్లింగ్ ప్లాట్ఫామ్ అనే దాంట్లో కూడా మన యొక్క డెస్సాల్పస్ నుంచి ఇన్కమ్ రాబోతుంది, ఓకేనా సార్. అది ఎస్పెషల్లీ ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది సార్ అంటే ఈ కంపెనీలో 3 రకాల పర్సన్స్ ఉంటారండి. ఒకరు బ్రాండ్ అంబాసిడర్స్, 2 విఐపి మెంబర్స్, అండ్ నెంబర్ 3 కస్టమర్స్, ఓకేనా సార్. సో ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారో వీఆర్ ఆల్ లక్కీ అండి. వై? బికాస్ మనందరం కూడా బ్రాండ్ అంబాసిడర్స్. ఎందుకు సార్ బ్రాండ్ అంబాసిడర్స్ అంటే, రేపు మీకు కాంపన్సేషన్ ప్లాన్ చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుందండి. ఈ యొక్క ఎలాంటి వరం అంటే, మనకి అంబాసిడర్ పొజిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి వరం అంటే, ఈ కంపెనీలో 2 రకాల ఆదాయాలు వీళ్ళు అందుకుంటారండి. ఒకటి, క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ ద్వారా ఏదైతే మనీ ప్రతి ఒక్క ఈవెన్ ద కస్టమర్ కూడా రేపు ఫ్యూచర్లో రేపు వస్తున్న విఐపి మెంబరు, కస్టమరు, ఈవెన్ బ్రాండ్ అంబాసిడర్స్ ప్రతి ఒక్కరు కూడా రెన్యువల్స్ చేసుకుంటారు సార్ ఇందులోని. అది కూడా ఆటో రెన్యువల్ సిస్టమ్ మనకు వచ్చిన ప్రాఫిట్లోంచే. ఆ రెన్యువల్ చేసే క్రమంలో ముఖ్యమైన పాయింట్ చెప్పడం మర్చిపోయానండి. ఇందులో వచ్చే ప్రతి ఒక్కరు కూడా $129తో ఓన్లీ సింగిల్ టైం పేమెంట్, ఓన్లీ 1 టైమే పేమెంట్ చేస్తున్నాం సార్ మనం. అంతకుమించి ఎక్కువ పేమెంట్ చేయట్లే, ఒక్కసారే పేమెంట్ చేస్తున్నాం. లైఫ్ లాంగ్ ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. 1 టైం ఇన్కమ్ $129 ప్లస్ ఛార్జెస్తో కలుపుకుంటే ఆన్ అన్ యావరేజ్ $135 to $140, మహా అయితే ఒక $150 అనుకోండి ఆన్ అన్ యావరేజ్. సో అది 1 టైం మనం పేమెంట్ చేస్తే చాలండి. ఆ తర్వాత నుంచి మీకు వచ్చిన ప్రాఫిట్స్లోంచి ఎవ్రీ మంత్ మీకు రెన్యువల్ అవుతూ ఉంటుందండి. మీకు చెప్పిన ఏదైతే ఈ సిస్టమ్ ప్రకారం మీ తాలూకా ఆ అంబాసిడర్షిప్ ఏదైతే ఉందో అది లైవ్లో ఉండడం కోసం, ఈవెన్ దో అంబాసిడర్షిప్ అవునండి, విఐపి మెంబర్ అవునండి, ఈవెన్ కస్టమర్స్కి వాళ్ళకి తగిన రేటు ఏదైతే ఉందో ఆ రేటు వాళ్ళది అది ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క ప్రాఫిట్లోంచే రెన్యూల్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే బెనిఫిట్ సార్, ముఖ్యంగాను మన లాంటి వాళ్ళకి ఎవరైతే మనం సెక్యూర్డ్ సిస్టమ్, మనం యొక్క సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించుకోవాలనుకుంటున్నామో మనందరం కూడా రెసిడ్యువల్ ఇన్కమ్ సంపాదించవచ్చండి. రెసిడ్యువల్ ఇన్కమ్ అంటే చాలా మందికి వెంటనే ఇమీడియట్గా స్ట్రైక్ అవుతుందండి. రెసిడ్యువల్ ఇన్కమ్ అంటే జస్ట్ లైక్ ఏ శాలరీ. రెసిడ్యువల్ ఇన్కమ్ అంటే ఎవ్రీ మంత్ కన్సిస్టెంట్లీ ఇన్కమ్ వస్తే దాన్ని రెసిడ్యువల్ ఇన్కమ్ అంటామండి. సో ఇక్కడ ఒక్కసారి మీకు జనరేట్ అయిపోయిన తర్వాత ఇన్కమ్ ఆగదు సార్. ఎవ్రీ మంత్ మీకు ఇన్కమ్ వస్తూనే ఉంటుందండి. ఎన్ని లెవెల్స్ తెలుసా సార్? ఎవ్రీ అంబాసిడర్ కెన్ ఏబుల్ టు ఎర్న్ అప్ టు 20 లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్. ప్రతి ఒక్క అంబాసిడర్ కూడా 20 లెవెల్స్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చండి. సార్ మధ్య మధ్యలో ఇంగ్లీష్ ఎందుకు చెప్తున్నా అంటే, కొంతమంది హిందీ వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి అర్థమవుతుందని, ఓకేనా. డోంట్ మైండ్ అండి, కొంచెం అలా అనుకోవద్దు వేరేగా, వాళ్ళకి కొంచెం అర్థమవుతుందని. సో కీ పాయింట్స్ నేను అలా చెప్తాను. సో ఆ విధంగా 20 లెవెల్ మనకి ఎఫిలియేట్ సిస్టంలో అనుకోవచ్చండి. ఆ 20 లెవెల్ కూడా ఏ మ్యాట్రిక్స్ అండి? 2x2 మ్యాట్రిక్స్.
అంటే ఫ్యూచర్లో 2x2 మ్యాట్రిక్స్లో 20 లెవెల్ మీకు ఓన్లీ ఎఫిలియేట్ సిస్టమ్ ద్వారా దగ్గర దగ్గర 21 లక్షల మంది మెంబర్స్ మీద వాళ్ళు రెన్యువల్ చేసుకునే అమౌంట్ మీద మీకు ఇన్కమ్ వస్తుందండి. సో అది తెలుసుకోవడానికి రేపు కాంపెన్సేషన్ ప్లాన్లోకి రండి సార్, అది స్పెషల్గా చెప్తాను నేను. అందుకే కాంపెన్సేషన్ ప్లాన్ విడగొట్టానండి, ఓన్లీ అవుట్లైనర్సే చెప్తున్నాను ఈరోజు. ఎందుకంటే ఏదైనా కానీ ఒకేసారి చెప్తే మనకు ఇదవదు, కాబట్టి మీరు కావాలంటే పాయింట్స్ రాసుకోండి ఇప్పుడు రేపు చెప్పబోయేవి ఏంటనేది. సో ఇదొక ఇన్కమ్. అండ్ మోర్ ఓవర్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కొత్త వాళ్ళు సార్, వాళ్ళ కోసం చెప్తున్నాను ఇప్పుడు, అందుకని మెయిన్ పాయింట్స్ అన్ని స్టార్టింగే కవర్ చేస్తున్నా. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇదే అంబాసిడర్స్, ఈ అంబాసిడర్స్తో పాటు వాళ్ళు కూడా అందుకునేదండి విఐపి మెంబర్ అండ్ కస్టమర్స్. ఈ ముగ్గురు అందుకునే ఇన్కమ్ ఒకటి ఉందండి, అదే షాపింగ్ పోర్టల్. ఈ షాపింగ్ పోర్టల్లో వచ్చే మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంపెనీ ఫోర్స్డ్ స్పిల్ ఓవర్ అంటారండి. 2x20 మ్యాట్రిక్స్, 2x20 మ్యాట్రిక్స్లో ప్రతి ఒక్కరికి ఫిల్అప్ చేసుకుంటూ వెళ్ళిపోద్దండి ఆటోమేషన్లో. దీన్ని ఫోర్స్డ్ స్పిల్ ఓవర్ అంటారండి. ఆ క్రమంలో ఇందులోకి జస్ట్ ఎంటర్ అయిన ప్రతి ఒక్క పర్సన్ డేట్ అండ్ టైం బేస్ చేసుకొని సార్ మన తర్వాత వచ్చిన విఐపి మెంబర్స్ కూడా గుర్తుపెట్టుకోండి, మనం ఆల్రెడీ ఒక స్ట్రక్చర్లోకి వెళ్ళిపోయామండి. 1,38,000 మంది కౌంట్ మనకు ఆల్రెడీ కంపెనీ చూపించిందండి మన ఈ అంబాసిడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూని. సో వీళ్ళు ఆ నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా ఎంజాయ్ చేసే ప్రాఫిట్ ఉందండి. అదే 2x20 మ్యాట్రిక్స్లో ఒక్కొక్కరికి వచ్చే షాపింగ్ పోర్టల్ ఇన్కమ్ అండి. ఎలా ఇస్తారో తెలుసా సార్? అది ఓన్లీ అవుట్లైనర్ చెప్తున్నాను సార్, రిమైనింగ్ అంతా మనం తర్వాత నేను మిగతా ప్లాన్లో విందురు కానీ. అది ఏంటంటే 2x20 మ్యాట్రిక్స్లో 21 లక్షల మంది అండి, 2 మిలియన్ పీపుల్ మెంబర్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి సార్, 2 మిలియన్ మెంబర్స్ షాపింగ్ ఏదైతే చేస్తున్నారో దాని మీద వచ్చే ప్రాఫిట్ మనకు పంచుతున్నారు సార్. ఆ ప్రాఫిట్ 0.5 నుంచి 0.5 సెంట్స్ అండి, ఓకే, నుంచి $3 వరకు కూడా ఇన్కమ్ ఉంటుందండి మనకి అందులో. అంటే ఒక్కసారి అజంప్షన్ చేసుకోండి సార్, ఈవెన్ మీ కిందన జస్ట్ సపోజ్ ఒక 2,000 మంది వచ్చారు అనుకుందాం, ఓకే, 2,000 మందే లెక్కేసుకుందాం సార్, నేను 20 లక్షలు కూడా లెక్కేట్లా. 2,000 మంది వచ్చారు, 2,000 మంది మీద మీకు 50 సెంట్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తే వాట్ ఈస్ ద ఇన్కమ్ పొటెన్షియాలిటీ ఆఫ్ యోర్స్? మీ ఇన్కమ్ ఎంత సార్? $1,000. అంటే మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్స్గా 90,000, లేదు 85 రూపీస్ కింద లెక్కేసుకుందాం, 85,000 రూపీస్ అండి. ఇది సార్ ఇన్కమ్ అంటే. కేవలం 2,000 మంది వస్తే, 20,000 మంది వస్తే $10,000. $10,000 పర్ మంత్ అంటే ఒకసారి ఊహించుకోండి సార్, మన యొక్క ఇన్కమ్ ఎంత అండి? దాదాపు 10 లక్షలు. 85 రూపీస్ లెక్కన లెక్కేసుకోండి, 8.5 లక్షలు అండి. దిస్ ఈజ్ ఇట్ సార్. దీనికోసం వస్తారు సార్ మన దాంట్లోకి. వేరే ప్లాట్ఫామ్లో అమెజాన్లో మనం ఎంతో కొంటుంటాం, వేరే ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్లో మనం ఎంతో కొంటుంటాం, రూపాయి రాదండి. మహా అయితే మనకి వాడు ఒక్కోసారి ఆఫర్స్ పెడతాడు, ఆఫర్స్ ఎంజాయ్ చేస్తాం. వేరాజ్ మన ప్రాస్పెక్ట్ మన యొక్క యాప్లోకి వచ్చేసరికి ప్రతి ఒక్కరు ఎందుకు కొంటారు అంటే ఎవ్రీబడి విల్ బి గోయింగ్ టు ఎర్న్. వాళ్ళు ఒక్కసారి వచ్చి ఇక్కడ ప్రొడక్ట్ కొన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు ఒక ఆటోమేషన్లోకి వెళ్ళిపోతారు, వాళ్ళ కింద ట్రాఫిక్ పడిపోతుంటుంది. అంటే వచ్చే కస్టమర్స్ అందరినీ కూడా ఒక 2x20 ఫోర్స్డ్ మ్యాట్రిక్స్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోద్దండి కంపెనీ ఆటోమేషన్. అలా వెళ్ళిపోయే క్రమంలో వాళ్ళ కిందన అనుకోకుండా జనరేట్ అయిన పీపుల్ కొనుక్కున్న వస్తువులు ఏవైతే ఉన్నాయో అందులో 0.5% నుంచి 0.5 సెంట్స్ నుంచి 3 సెంట్స్ వరకు కూడా ఇన్కమ్ అనేది ప్రతి ఒక్కరికి జనరేట్ చేయడం జరుగుతుందండి. ఆ జనరేట్ చేసే క్రమంలో వాళ్ళు ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్, ఆ లెవెల్ నుంచి ఆ లెవెల్ అని ఉన్నాయండి. కొంచెం మన అంబాసిడర్స్కి అయితే కన్ఫర్మ్ అయిపోయింది సార్, 2x20 మ్యాట్రిక్స్ 100% అందుకోవచ్చు. వేరాజ్ విఐపి మెంబర్స్ అందుకోవాలంటే వాళ్ళకు ఒక సినారియో ఉందండి, నేను చెప్తా. అది వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్లోంచి అప్గ్రేడ్ చేసుకుంటా వెళ్తారండి. అయితే ఆ అప్గ్రేడ్ చేసుకునే అమౌంట్ ఎవరికి బెనిఫిట్ అంటే అంబాసిడర్స్కే సార్. ఎక్కడ ఎఫిలియేట్ సిస్టంలో మనకు వస్తుందని చెప్పాను చూసారా, ఆ ఇన్కమ్ వీళ్ళకి లేదండి, విఐపి మెంబర్స్కి లేదు, అంబాసిడర్స్కే ఉంది. ఓకేనా? వీళ్ళు ఏం ఎంజాయ్ చేస్తారు? షాపింగ్ పోర్టల్లో వచ్చే ఇన్కమ్ని వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఎవరు? విఐపి మెంబర్స్ అండ్ కస్టమర్స్. సో ఫ్యూచర్లో ఏంటవుతుందంటే ప్రతి కస్టమర్ కూడా ఫ్యూచర్లో ఆయన ఒక విఐపి మెంబర్ అవబోతున్నాడు. ఎలా అవుతాడో రేపు మీకు సెషన్లో తెలుస్తుంది మీకు. ఇదొక పాయింట్. సో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మీకు ఒక చిన్న అవగాహన ఇచ్చాను. ఒకటి
ఎవరైతే బ్రాండ్ అంబాసిడర్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు 2 రకాల ఆదాయాలు పొందుతారు. ఏదైతే ఈ రెన్యువల్స్ అనేవి జరుగుతూ ఉంటాయో ఆ రెన్యువల్స్ మీద మనందరం ఎంజాయ్ చేయబోతున్నాం సార్. అప్ టు 20 లెవెల్స్. ఇప్పటివరకు 20 లెవెల్స్ ఎవరికీ నిండలే. సార్ ఎలా నిండుతాయి సార్? ఈ అంబాసిడర్ స్ట్రక్చర్ అయిపోయిన తర్వాత ఆటోమేటికలీ రేపు 1 తారీఖు నుంచి కంపెనీ మనకు ఒక లింక్ ఇస్తుందండి. కొత్త న్యూ మెంబర్స్ రావడానికి ఇప్పుడు చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారండి. రిజిస్ట్రేషన్ చేసుకోలేని వాళ్ళు బాధపడుతున్నారు సార్. అయ్యో ఆ టైంలో నాకు ఎందుకు సార్ మీరు చెప్పలేదని నాకు చాలా మంది ఇచ్చేస్తారు. అంటే ఆ టైం నేను కొంచెం మొహమాట పడ్డాను, చాలా మందికి చెప్పలే ఒక విధంగా. సో ఈ పొరపాటుకి ఇక నుంచి ఎవరు చేయమాకండి. హ్యాపీగా చెప్పండి. విఐపి మెంబర్ కూడా చాలా సంపాదించవచ్చు. నేను మీకు పొటెన్షియాలిటీ 0.5 సెంట్స్ కేవలం 2000 మంది వాళ్ళ కింద జనరేట్ అయితే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ $1000 అంటే ఒక శాలరీ లాగా వస్తుందండి. ₹1,00,000 సింపుల్గా. అదే 20,000 మంది అయితే 10 లక్షలు శాలరీ కింద వస్తుంది. సింపుల్ ఇన్కమ్ అండి. ఇది కాకుండా మన అంబాసిడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మళ్ళీ అడిషనల్ ఇన్కమ్. ఈ రెన్యూవల్ ఎవరెవరైతే రీఛార్జ్ చేస్తారో, రెన్యూవల్స్ చేస్తారో, ఈ $129 ఏదైతే ఉందో ఎవ్రీ మంత్ కట్టేది, అది ఆటోమేటికల్లీ వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ నుంచే రెన్యూవల్ అవుతుంది. ఆ మనీ ఎంజాయ్ చేసేది మనమే సార్, ఎస్పెషల్లీ అంబాసిడర్స్. కాబట్టి నేను రిక్వెస్ట్ అందరికీ ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను సార్. ఎవరెవరైతే అంబాసిడర్ పొజిషన్కి రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారో, ఇఫ్ యు ఆర్ అఫోర్డబుల్, మళ్ళీ సోమశేఖర్ గారు చెప్పారు, నేను పెట్టేశాను. ఇలాంటి వద్దు సార్ దయచేసి. మీరు ఎంక్వైరీ మీరు దీని మీద స్టడీ చేసుకోండి. యాప్ రాబోతుంది, లేదు యాప్ వచ్చాక కట్టుకుంటానన్నా మీ ఇష్టమే, నేను కాదన్ను. 31 లోపు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా పేమెంట్ చేసుకోమని చెప్పిందండి కంపెనీ. రేపు 15వ తారీఖు తర్వాత నుంచి మనం పేమెంట్ చేసుకుని కంపెనీ అవకాశం ఇవ్వబోతుంది మనకి. ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి ఎవరెవరైతే మీ ప్లేస్ని కాపాడుకోవాలనుకుంటే హ్యాపీగా పే చేసుకోవచ్చు ఇఫ్ యు ఆర్ అఫోర్డబుల్. ఎందుకంటే బాగా బ్లేమ్ చేయడం అలవాటండి ప్రజలకి. నేను సారీ టు సే చాలా అది వద్దండి. మీ మీ మనసుకి మీరు ఓకే, నేను రిస్క్ అయినా నేను ఓకే. ఈ యొక్క సిస్టంలో ఏదైతే ఉందో కొన్ని ఉంటాయండి. ఇప్పుడు షేర్ మార్కెట్లో అయినా కానీ ఏవైతే ఉన్నాయో కొన్ని ఈక్విటీ షేర్స్ కొనేటప్పుడు రిస్క్ ఉంటుంది, అలాగే రివార్డు అలాగే ఉంటుందండి. ఇక్కడ రిస్క్ ఉంటుంది, రివార్డు ఉంటుంది. క్రిప్టో సెక్టార్లో ఏదైనా కానీ రిస్క్ అయినా రివార్డ్ అయినా మీదే. కాబట్టి మీరు ఎఫర్ట్ చేయగలరు అనుకుంటే మీరు పే చేసుకొని మీ యొక్క అంబాసిడర్షిప్ని నిలబెట్టుకోవచ్చండి. 31 లో పే చేసుకున్న అందరూ కూడా అంబాసిడర్సే. నేను అందుకే చాలా మందికి నా డౌన్ అని చెప్పాను, ముందు రిజిస్ట్రేషన్ చేసి వదిలేయండి, తర్వాత పేమెంట్స్ ఇంకా కంపెనీ ఒక 6 మంత్స్ తర్వాత, 3 మంత్స్ తర్వాత, 4 మంత్స్ తర్వాత, 6 మంత్స్ తర్వాత మళ్ళీ అవకాశం ఇస్తుంది అని చెప్పానండి. అలా మాట విన్న వాళ్ళందరూ ఈరోజు అదృష్టవంతులేనండి, హ్యాపీగా ఉన్నారు వాళ్ళందరూ. సో అలాగే ఎవరైతే నమ్మి కట్టుకుంటారో కట్టుకోండి. $135 అప్రాక్స్గా ఛార్జెస్ అవి ఇవి కలుపుకొని $140 అనుకోండి. యావరేజ్గా $150 మీ తాలూకా వ్యాలెట్స్లో రెడీగా ఉంచుకోండి. ఒక క్రిప్టో ద్వారా పే చేయాలనుకుంటే, లేదు కార్డ్ ద్వారా పే చేయాలనుకుంటే ఆన్ అండ్ యావరేజ్ మహా అయితే 14,000 లోపే సార్. ఎంత అవుతుందో తెలియదు అప్రాక్స్గా. ఎందుకంటే ఈ రేట్లు అనేవి ఎప్పుడు కూడా స్టాండర్డ్గా ఉండవు కాబట్టి ఒక పర్టికులర్ ఫిగర్ ఎప్పుడు చెప్పలేము సార్. ఓకే. సో ఈ ఇన్ బిట్వీన్ అనే చెప్తాం, 13 నుంచి 14,000 మధ్యలో అన్నట్టుగానే చెప్తాం. ఓకేనా. సో ఇది పొజిషన్ అండి ముఖ్యంగాను. సో ముఖ్యంగా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే $2 to 3 ట్రిలియన్ ఆఫ్ ఎర్నింగ్ అని చెప్పాను కదా. ఏదైతే ఈ యొక్క రొటేషన్ అవుతుంది ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో, మనకు అంత అవసరం లేదు సార్. మనకి అంత అవసరం లేదు. అందులో ఈవెన్ 10% బిజినెస్ మనం అక్యూములేట్ చేసుకోగలిగిన మన డెసాల్పస్ కంపెనీ, ఈవెన్ 10% ఆఫ్ బిజినెస్ అక్యూములేట్ చేసుకోగలిగిన మన యొక్క లైఫ్లో ఎలా ఉంటాయో తెలుసా సార్. ఎస్పెషల్లీ అంబాసిడర్స్ అన్న వర్డ్ వాడుతున్నాను, గుర్తుపెట్టుకోండి సార్. అంటే మీరు అలాంటి ప్లేస్లో మీరు సెక్యూర్ అయి ఉన్నారు సార్ ఆల్రెడీ. సో అలా చేసుకోగలిగి మీరు కనుక AMB 5 పొజిషన్లో ఉంటే ఎంత ఎర్నింగ్స్ వస్తాయో తెలుసా సార్ మీకు. మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి. ఓన్లీ మీ తాలూకా ఎఫిలియేట్ సిస్టంలోనే ఇఫ్ యు ఆర్ దేర్ ఇన్ అంబాసిడర్ 5 పొజిషన్ మీరు ఉన్నారు, మీ కింద ఉండే వాళ్ళు కూడా ఒక సర్టన్ పీరియడ్ అందులో స్టేజెస్ ఉంటాయండి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5. లెవెల్ 5లో కూడా అంబాసిడర్ 5 సిచ్యువేషన్లో కనుక ఉంటే మీ యొక్క ఎర్నింగ్స్ మినిమంలో మినిమం $9,750 అండి. $9,750 ఎవ్రీ మంత్ లైక్ ఏ శాలరీ. ఒకసారి ఇందులోకి జనరేట్ అయిపోయాక, శాలరీ జనరేట్ అయ్యాక తగ్గదండి ఇంకా. ఎందుకు, మీ కిందన ఉండే వాళ్ళకి కూడా ఆ మనీ వస్తేనే వాళ్ళకి అది రెన్యువల్ అవుతుంది. వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ లోంచే రెన్యువల్ అవుతుంది. ఆ రెన్యువల్ అయ్యే క్రమంలో అది ఏ నెల కూడా ఆగదుగా. కాబట్టి ఒక్కసారి అచీవ్ చేసుకోవడానికి ట్రై చేయండి సార్. రేపు కాంపెన్సేషన్ ప్లాన్లో మనం ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి, ఏ విధంగా మన తాలూకా ఇన్కమ్ పొటెన్షియాలిటీ ఉంటుంది అనేది నేను చెప్తా క్లియర్గా.
సో ఇది చాలా చాలా ముఖ్యమైన అవుట్లైన్స్ పాయింట్స్ అండి. సో రెసిడ్యూల్ ఇన్కమ్ విషయం ఫోర్స్డ్ స్పిల్ ఓవర్ చెప్పానండి. ఇంకొక మెయిన్ విషయం చెప్పాలి సార్. చాలా మంది సార్ కంపల్సరీ వర్క్ చేయాలా, ఇదొకటి అడుగుతారు సార్ ప్రతి ఒక్కరు కూడా. సో దే వాంట్ టు ఎర్న్ మనీ. మన అసలు ఈ సిస్టంలోకి ఎందుకు వచ్చాం సార్? హ్యాపీగా ఎర్న్ చేసుకుని రూపాయి సంపాదించుకోవడానికి వచ్చాం సార్. ఇప్పుడు మనం ఉద్యోగానికి వెళ్తున్నాం అంటే కనీసం పని చేస్తాం కదండి. ఇక్కడ పని ఏంటి సార్? రిఫర్ చేయడం. ఓకే, అది కూడా భయమే. ముందుగానే నెగిటివ్ థాట్, అంటే నేను చేయగలనో లేదో అన్న ఆలోచన. కానీ నేనేం చెప్తానంటే మేబీ మీరు కనీసం ఒక ఇద్దరిని రిఫర్ చేసి మీరు ఆగిపోయినా కనీసం ఇద్దరిని రిఫర్ చేయాలి సార్. మ్యాండేటరీ అది. ఎందుకోసం అంటే అది మీకోసమే మ్యాండేటరీ సార్. మీరు ఇద్దరిని రిఫర్ చేయగానే ఫోర్స్డ్ స్పిల్ ఓవర్ ఏదైతే ఉందో పైనుంచి ఆటోమేటికల్లీ మన కింద పడుతుందండి. ఎందుకంటే ఎవ్రీ పర్సన్ కూడా ఈ పర్టికులర్ ఎఫిలియేట్ సిస్టంలో, ఏదైతే క్రౌడ్ ఫండింగ్ సిస్టంలో మీరు ఇద్దరిని దాటి మూడో పర్సన్ని, నాలుగో మనిషిని, ఐదో మనిషిని, ఆరో మనిషిని, ఏడో మనిషిని, ఎనిమిదో మనిషిని మీరు జాయిన్ చేసుకుంటూ వెళ్ళారు మీ డైరెక్ట్లు. కానీ కంపెనీ తీసుకునేది స్టార్టింగ్ టువే. మిగతా మెంబర్స్ అందరూ కూడా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కుదురుకుంటారు సార్. అర్థం చేసుకోండి. ఇక్కడ 2/20 మ్యాట్రిక్స్లో రేపు మీకు అది బోర్డు మీద చూపిస్తా నేను, ఓకేనా? ఎక్కడ ఖాళీ ఉంటే ఆ ప్లేస్లో కూర్చుంటారు. అందుకని రేపు కాంపెన్సేషన్ ప్లాన్ చాలా ఇదిగా ఉంటుంది. ఎందుకంటే అవేవి నేను ఆ రోజు నేను ఇవేవి టచ్ చేయనండి. నేను ఇవాళ అందుకే 2 భాగాలుగా చేయడానికి కారణం ఇదే. ఇవేవి నేను రేపు కాంపెన్సేషన్ ప్లాన్లో టచ్ అంటే, కాంపెన్సేషన్ ప్లాన్ అంటే ఓన్లీ ప్లానే ఉంటుందండి. మనకు మనీ ఏ విధంగా జనరేట్ అవుతే ఉంటుంది. కాబట్టి ఇక్కడ తెలుసుకోండి. ఆ ఆస్పెక్ట్లో ఎవరైతే ఇద్దరిని చేసుకొని పడుకున్నా కానీ ఆటోమేటికల్లీ ఫోర్స్డ్ స్పిల్ ఓవర్ పడుతుందండి. అదే మీరు కనుక వర్క్ చేసుకోగలిగితే, మీ డైరెక్ట్స్ పెంచుకోగలిగితే, ఇందులోనే ఇంకొక ఇన్కమ్ ఉంది సార్. థర్డ్ ఇన్కమ్ అంటాను. నేను ఓన్లీ 2 ఇన్కమ్లే చెప్పాను కదా మీకు. ఓన్లీ 2 ఇన్కమ్సే చెప్పాను. ఏంటి? ఒకటి ఎఫిలియేట్ సిస్టంలో క్రౌడ్ ఫండింగ్లో అందరూ రీఛార్జ్ చేసే అమౌంట్ ఏదైతే ఉందో అందులో వచ్చే ఇన్కము, ఒకటి షాపింగ్ పోర్టల్లో వచ్చే ఇన్కమ్ చెప్పాను. మూడోది అసలైంది ఉంది సార్. దాన్ని మ్యాచింగ్ బోనస్ అంటారు. సింపుల్గా చెప్పాలండి, మన అందరికి అర్థమయ్యే భాషలో చెప్తానండి. మ్యాచింగ్ బోనస్. ఈ మ్యాచింగ్ బోనస్ 5 లెవెల్స్ ఇస్తుందండి కంపెనీ. 5 లెవెల్స్. ఓకే, ఆ 5 లెవెల్స్ ఇన్కమ్ తాలూకా పొటెన్షియాలిటీ వింటే మీరు మతిపోతుందండి మీకు అందరికి. అది చాలా ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్. మేబీ నా పాత సెషన్స్ మీరు ఎవరైనా వినుంటే మీరు దానికోసం తెలుసుకున్న వాళ్ళు ఇందులో ఉండే ఉంటారు నాకు తెలిసి. అప్పుడు తెలుస్తుంది మీకు దాని యొక్క పొటెన్షియాలిటీ ఏంటి అనేది. కాబట్టి వర్క్ చేసుకున్న వాళ్ళకి వర్క్ చేసుకున్నంత కంపెనీ స్టార్టింగ్ డిస్క్లైమర్లో చెప్పిందండి. ఇందులో ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ ఎవ్రీ ఇండివిజువల్కి డిఫర్ అయి ఉంటుంది అకార్డింగ్ టు దేర్ ఎఫర్ట్స్. వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి వచ్చే ఇన్కమ్ అనేది ఉంటుంది. ముందు చేయడం వెనక జాయిన్ అవ్వడం కాదు సార్. ఎప్పుడు వచ్చామా లేదా అన్నది ఇదే ఇదే అలా చూడండి, మన మహేష్ బాబు డైలాగ్ ఉంది చూసారా, ఎప్పుడు వచ్చామా లేదా అన్నది కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా అంటారు చూసారా. అలాగా రేపు రాబోతున్న విఐపి మెంబర్ కూడా మన అంబాసిడర్ తాలూకా ఇన్కమ్ని క్రాస్ చేసి వెళ్ళిపోవచ్చండి. మేబీ వాళ్ళు ఆ ఒక్క పొటెన్షియల్ ఇన్కమ్ ఏదైతే ఉందో అందులోనే కూడా సంపాదించుకోవచ్చు. కారణం ఏంటంటే అక్కడ ఒక మ్యాచింగ్ బోనస్ లాంటిది పెట్టాడు సార్. సో ఆ క్రమంలో ఆటోమేటికలీ ఎఫిలియేట్స్ అనే వాళ్ళు డెవలప్ అవుతారు. ఆ తాలూకా మ్యాచింగ్ ఇన్కమ్ తాలూకా పొటెన్షియాలిటీ వాళ్ళు కూడా అందుకోవచ్చు. సో నేను ఎవరైతే న్యూ పర్సన్స్ ఉన్నారో, ఇంకా రిజిస్ట్రేషన్ చేయలేని వాళ్ళు ఉన్నారో బాధపడకండి. మీరు కూడా ఎర్న్ చేయడానికి అవకాశం ఉంది సార్. మీరు ఫాలో అయితే చాలు. మీరు దాని ప్రకారం ఎడ్యుకేట్ అయితే చాలండి. ద నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ ఆన్లైన్ డైరెక్ట్ సేల్స్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క దీంట్లో ఎంత పొటెన్షియాలిటీ ఉందో కూడా చూపిస్తున్నారు చూడండి సార్. ఈవెన్ దో ఇట్స్ ఏ $200 బిలియన్ పర్ ఇయర్. ఇంకా ఎంత తక్కువ చెప్పండి సార్. చూడండి, 120 మిలియన్ పీపుల్ టుడే ఆర్ యాక్టివ్లీ ఇన్ ద డైరెక్ట్ సెల్లింగ్ వరల్డ్ వైడ్ ఉన్నారని చెప్పేసి కంపెనీ చాలా తక్కువ చేసి చూపించింది సార్ ఈ బిజినెస్ని. మీరు ఒకసారి ప్రతి ఒక్కరు కూడా గూగుల్లోనే ఒకసారి కొట్టండి. గూగుల్లో కొడితే మీకు దీని తాలూకా పొటెన్షియాలిటీ ఏంటి, మీ యొక్క ఆపర్చునిటీ ఏంటి అన్నది మీకు తెలుస్తుంది సార్. సో వాట్ ఈస్ ద మార్కెట్ క్యాప్ ఇన్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అని కొట్టండి సార్ గూగుల్లో. జస్ట్ రాసుకోండి. అందుకే నేను కొన్ని పాయింట్స్ రాసుకోమంటున్నాను. డైరీ పెట్టుకోండి అని అనడానికి కారణం ఏంటంటే కొన్ని కీ పాయింట్స్ ఉంటాయండి, వాటిని మనం కంపల్సరీ తెలుసుకోవాలి. ఓకేనా? సో ఈ ఏఎంబి 1 అంటే ఏంటి, ఏఎంబి 2 అంటే ఏంటి, ఏఎంబి 3 అంటే ఏంటి, ఏఎంబి 4 అంటే ఏంటి, ఏఎంబి 5 అంటే ఏంటి, ఏఎంబి 6 అంటే ఏంటి, ఏఎంబి 7 అంటే ఏంటి. ఈ ఏఎంబి 7 అనేది ఎంత టాప్ క్రైటీరియా అంటే అది తెలుసుకుంటే మరి ఇంకా చాలు సార్. మనం అది ముందు తెలుసుకోండి, ఆ తర్వాత దాన్ని అచీవ్ చేయడానికి మనం ఒక ప్రయత్నం చేద్దాం.
సో ఎడ్యుకేట్ అవ్వండి, ఫస్ట్ ఎడ్యుకేట్ ఫర్ యువర్ సెల్ఫ్ అంటాను నేను ప్రతి ఒక్కరికి కూడా. సో ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్స్ అండి. డెసాల్పస్ అనే ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో చాలా చాలా ముఖ్యమైన పాయింట్ సార్. ఒకసారి రాసుకోండి సార్ ఈ పాయింట్. ఇక్కడ మనీ సర్క్యులేట్ అవ్వట్లేదు, మనీ జనరేట్ చేసే కంపెనీ సార్. ఇది చాలా చాలా విలువైన పాయింట్ సార్. హియర్ మనీ ఈజ్ నాట్ సర్క్యులేటింగ్. ఇక్కడ ఏంటంటే మన డబ్బులు ఏవైతే ఉన్నాయో మిగతా కాన్సెప్ట్స్ లాగా మనీ సర్క్యులేట్ చేయడమే కాదండి. సర్క్యులేషన్ ఒకటే చేస్తుందని అనుకోవడానికి లేదండి. మనీ సర్క్యులేట్ చేయట్లే ఇక్కడ. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మనీ జనరేట్ చేస్తుంది. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు మామూలుగా షాపింగ్ పార్ట్లలో కొన్ని బిలియన్స్ ఆఫ్ మెంబర్స్ పే చేస్తున్నారు, కొనుక్కుంటున్నారు, హ్యాపీగా సామాన్లు తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే నవ్వే డేస్ టెక్నాలజీ మనుషుల్ని చాలా 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 సోమరిపోతులా చేసిందండి. మీరు నమ్మరు సార్. ఈవెన్ దో కిరాణా కొట్టుకి జనరల్గా మన రోడ్డు మీద ఉండే కిరాణా కొట్టుకి వెళ్ళడం మానేసాం సార్. ఈవెన్ హోటల్స్ కూడా రెస్టారెంట్స్కి వెళ్ళడం మానేసామండి. ఇంట్లో కూర్చోవడం, స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకోవడం, హ్యాపీగా తెచ్చుకొని తినడం. ఒక కిరాణా సరుకులు కావాలంటే సింపుల్గా ఆర్డర్ పెట్టేయడం, వాళ్ళ ఇంటికి వచ్చి తీసుకొచ్చి చేస్తున్నారు సార్. అంత అలవాటు పడిపోయాం సార్ ఆన్లైన్కి. వై? బికాస్ మన అరచేతిలోనే టెక్నాలజీ ఉంది. ఈరోజు మనందరం మీటింగ్ అయ్యామంటే ఇలాగా ఇండివిజువల్గా సార్. మనం ఇంట్లో అనకూడదు కానీ ఏ పొజిషన్లో ఉన్నామో మనకే తెలియదండి. మనందరం కూడా ఏ పొజిషన్లో ఉన్నామో కూడా తెలియదు. ఈవెన్ మనం మనలో అనమాట, టు బీ ఫ్రాంక్, ఓపెన్లీ చెప్తున్నాను నేను, ఒక బనీన్తో కూర్చొని కూడా ఈ ఇంట్లో మనం మీటింగ్లో హ్యాపీగా ఉండొచ్చు మనం. మన అంటే అంత సింపుల్గా మనం ఒక సింగిల్ క్లిక్తో మనం వరల్డ్ అనకూడదు కానీ ఎక్కడెక్కడ ఉన్నోళ్ళు కూడా, ఈవెన్ హైదరాబాద్, బెంగళూరు, ఎక్కడెక్కడ ఉన్నోళ్ళు కూడా ఈ జూమ్ మీటింగ్లో అటెండ్ అవ్వచ్చు. ఈవెన్ దో అమెరికాలో ఉన్నా కానీ వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఒక సింగిల్ క్లిక్లో మీటింగ్లో అటెండ్ అవ్వచ్చు. సో టెక్నాలజీ మనల్ని అంత ఇదిగా చేసింది కదా. ఆ క్రమంలో ఈ యొక్క టెక్నాలజీ ద్వారా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కొనే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది సార్, అబ్నార్మల్గా. అర్థమైందా సార్? సో అబ్నార్మల్గా పెరిగిపోయింది. ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఆ క్రమంలో ఇందులో నాట్ 1% అని అన్నాను నేను. అంటే ఒక ఈచ్ ఫర్ ఎగ్జాంపుల్ $1000 బిజినెస్ ఎక్కడో జరిగింది. అందులో కంపెనీ యొక్క ప్రాఫిట్ $100 అనుకోండి. $100 ఉండదు సరే. $1000 బిజినెస్లో 2% లెక్కేద్దాం. $20 కంపెనీ తాలూకా బిజినెస్ అయింది. ఓకే, అందులో చాలా తక్కువ పర్సంటేజ్ ఇచ్చినా కానీ 0.5 సెంట్స్ అన్నాను, అంటే ₹10 మన భాషలో 0.5 సెంట్స్ అంటే ₹10 వచ్చినా కానీ మీ కిందన 2/20 మ్యాట్రిక్స్లో 20 లక్షల మంది ఎప్పుడైతే కూడారో మీ తాలూకా ఇన్కమ్ పొటెన్షియాలిటీ ఎంతో తెలుసా సార్? 20 lakhs ఇంటూ 50 పైసా లెక్కేసిన $10 lakh, అంటే ₹10 లక్షల ఓన్లీ షాపింగ్ పార్ట్లో వచ్చేస్తుంది సార్. కంపెనీ ఇవ్వగలదా, ఇవ్వలేదా? ఇది మన డౌట్లు. ఇక్కడ కంపెనీ మనీ జనరేట్ చేస్తుంది. అక్కడ ఒక వస్తువు అమ్మింది, వచ్చిన ప్రాఫిట్లో మనకు పంచుతుంది. ఇవ్వగలదా లేదా? ఇక్కడ మనీ ఈజ్ నాట్ సర్క్యులేటింగ్ హియర్. మనీ సర్క్యులేట్ చేయట్లేదండి. ఏ మనీ సర్క్యులేట్ అవుతుందో తెలుసా సార్? ఎస్పెషల్లీ ఫర్ అంబాసిడర్స్కే, వాళ్ళకే సార్ ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంది. ఏంటంటే వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్లోంచి ఎవ్రీ మంత్ వాళ్ళ ప్లేస్ నిలబెట్టుకోవడం కోసం రేపు కాంపెన్సేషన్ ప్లాన్లో మీకు తెలుస్తుందండి. ఈ ఎవరైతే విఐపి మెంబర్స్, కస్టమర్స్, ఈవెన్ దో ద అంబాసిడర్స్, వాళ్ళ యొక్క ప్లేస్ నిలబెట్టుకోవడం కోసం ఏదైతే $129 ఎవ్రీ మంత్ పే చేస్తారు వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్లోంచి. ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి సార్. ఎవరు జోబులోంచి పెట్టరు. ఎవరైనా లైఫ్లో ఒక్కసారే పెడతారు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్. ఆ మనీయే మన అంబాసిడర్స్ అందరికీ జనరేట్ అవుతుందండి. సో అంబాసిడర్ పొజిషన్లో మీరు ఉన్నారంటే మీరు అదృష్టవంతులే సార్. నేను టు బి ఫ్రాంక్ చెప్పేస్తున్నాను. ఎందుకంటే బోత్ వీఆర్ ఎంజాయింగ్ బోత్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్లో ఇన్కమ్ ఎంజాయ్ చేస్తున్నాం, అండ్ ఆల్సో ద షాపింగ్ పోర్టల్ తాలూకా ఇన్కమ్ కూడా ఎంజాయ్ చేస్తున్నాం సార్. సో ఇది దీని తాలూకా అవుట్లైన్స్ తాలూకా పాయింట్స్ నేను చాలా సింపుల్గా చెప్పే ప్రయత్నం చేశానండి. సో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి పర్సన్కి ఒకే ఐడి అండి. 18 years అబోవ్ ఉండాలి. ఒక ఈమెయిల్కి ఒక ఐడి మాత్రమే. కేవైసీ కంపల్సరీ చేసుకోవాలి. లైఫ్ టైంలో ఒక్కసారి మాత్రమే సింగిల్ పేమెంట్ $129 కట్టాలి. ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు కూడా సార్, ఇప్పుడు మార్కెట్లో రేపు గట్టిగా చేసుకోవచ్చు సార్. మనం హ్యాపీగా చెప్పండి, విఐపి మెంబర్ కూడా చాలా అబ్నార్మల్ ఇన్కమ్ సంపాదించబోతున్నాడు ఇందులోని. ఓకేనా? 2, వన్ టైం పేమెంట్ ఈజ్ ఎ కీ. అంటే చూడండి చాలా కీ మనకి. అదే కాకుండా ఆటోమేషన్ అండి, ఆటో అప్గ్రేడ్స్. ఈ ఆటో అప్గ్రేడ్స్ అనేది మన కంపెనీలో ఉన్న స్ట్రాంగెస్ట్ కీ, వెరీ స్ట్రాంగెస్ట్ కీ అండి. ఈ ఆటో అప్గ్రేషన్ అవడం వలన ఎవ్రీ మంత్ రెసిడ్యువల్ ఇన్కమ్, జస్ట్ లైక్ ఏ శాలరీ యూ కెన్ ఏబుల్ టు ఎర్న్. రెసిడ్యువల్ ఇన్కమ్ సంపాదించుకుంటాం, శాలరీ లాగా ప్రతి నెల సంపాదించుకుంటాం సార్.
దట్ ఈస్ ద బ్యూటీ సార్. నేను అసలు స్టార్టింగ్ నాకు ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అనగానే నేను ఫస్ట్ నాకు ఎందుకు సార్ ఇంత ముందు చెప్పలేదని అడిగానండి నా అప్లైనర్ని. నేను అడిగాను నాకు ఎందుకు సార్ ఇంత ముందు చెప్పలేదని. అంటే ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అని చెప్పంగానే ఇమ్మీడియట్గా జాయినింగ్స్ అయిపోతాయి సార్. మీరేం ఎవరు కష్టపడాల్సిన పని లేదండి. అంత బాగా జరగబోతుంది. కనీసం కదపాలి మీరు. అంటే ఆ మాట అనకూడదు కానీ మీరు కొంచెమైనా కదలాలి. నేను చేయలేనేమో, నేను అసలు చెబితే వినరేమో, అవసరం లేదండి. ఇక్కడ ఏం ప్లాన్ మీరేం ఎఫర్ట్స్ పెట్టక్కర్లే. సింపుల్గా ఈ కామర్స్ ప్లాట్ఫామ్ బాబు, ఆయన వచ్చిన ప్రాఫిట్స్ మన అందరికీ పంచుతున్నాడు ఒక సిస్టమ్ ద్వారా. మీరు ముందు వెళ్ళి లైన్లోకి వెళ్ళి కూర్చోండి అని చెప్పండి చాలు. లైన్లో వెళ్ళి కూర్చొని రీసెర్చ్ చేసుకొని కూర్చోమని చెప్పండి. ఆ తర్వాత ఆటోమేటికలీ సిస్టమ్ చూసాక ఆయన ఆగడండి. ఒక నమ్మకం లేదంటే ఈవెన్ కస్టమర్ కింద జాయిన్ అయినా కూడా రేపు పొద్దున విఐపి మెంబర్ అవుతున్నాడు సార్, గుర్తుపెట్టుకోండి. అది ఎలా అవుతాడు అన్నది రేపు ప్లాన్లో చాలా క్లియర్గా నేను వివరిస్తాను. నెక్స్ట్ రిగార్డింగ్ ఇంకో ఆటో అప్గ్రేడేషన్ అనేది ఎంత పవర్ఫుల్లో, ఫోర్స్డ్ స్పిల్ ఓవర్ ఏదైతే ఉందో అది ఇంకా అద్భుతం సార్ మన దాంట్లో. ఓకేనా, ఎవ్రీబడి విల్ బి గోయింగ్ టు సక్సెస్. అయితే నేను ఇద్దరిని కూడా వేయలేను సార్ అన్నోని దండం పెట్టేసి వదిలేయడమే సార్. దయచేసి నేను ఇద్దరిని కూడా చేయలేను అని అన్నారు అనుకోండి, దండం పెట్టేసి వదిలేయండి, పర్వాలేదు. సారీ నేను ఇలా అంటున్నాను, ఇంకో విధంగా అనుకోకండి సార్. మినిమం ఎఫర్ట్స్ ఆ మాత్రమే పెట్టాలండి. ఇద్దరిని రిఫర్ చేయండి, ఇద్దరు జీవితాలు మార్చండి, ఆ మాత్రం ఎఫర్ట్స్ ఇవ్వండి చాలు. అక్కడి నుంచి మీరు పడుకున్నా కూడా మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో ఇది ఎంత ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్ అంటే అంత ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్. సో మీకు మనీ అనేది ఎలా జనరేట్ అవుతుంది అనేది మీకు ఒక హింట్ ఇచ్చా. అది ఏ విధంగా ఇస్తారన్నది చాలా మందికి అనుమానం ఉందండి. ఏఎంబి 1 ఏంటి, ఏఎంబి 2 ఏంటి, ఏఎంబి 3 ఏంటి, ఏఎంబి 4 ఏంటి, ఏఎంబి 5 ఏంటి, మనకి ఎవ్రీ మంత్ $9,750 ఏ విధంగా వస్తాయి? మళ్ళీ క్రౌడ్ ఫండింగ్లో కూడా 20 లెవెల్ ఇన్కమ్ అంటున్నారే. ఇక్కడ కేవలం ఇక్కడ చూస్తే 5 లెవెల్లే చెప్తున్నారే, ఓన్లీ 62 మెంబర్సే చెప్తున్నారే. ఇదో డౌట్ అండి. చాలా మంది నాకు కాల్స్ చేశారు. నేను ఒకటే అన్నాను, సార్ దయచేసి ఇండివిజువల్గా నేను చెప్పలేను, సెషన్లో చెప్తాను, దయచేసి ప్రతి ఒక్కరు కూడా రండి సార్. ఆ రోజు సెషన్ మాత్రం మిస్ అవ్వకండి, కనీసం వినండి. సో మనం ఎడ్యుకేట్ అవుదాం, ఎడ్యుకేట్ అయ్యే సంపాదించుకుందాం అని చాలా క్లియర్గా చెప్పానండి. దిస్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ఆపర్చునిటీ. సార్ ఎవరు సార్ ఇది లైన్లు పెడుతున్నారు, డిస్టర్బెన్స్ కాకపోతే? సారీ అండి, కొంచెం అలర్ట్గా ఉండండి సార్. దిస్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ ఆపర్చునిటీ విత్ ఫిజికల్ అండ్ డిజిటల్ ప్రోడక్ట్స్ సోల్డ్ వరల్డ్ వైడ్. ఈ ఒక్క ఆప్షన్ చూడండి సార్. ఇది ఒకసారి పీడిఎఫ్ నేను ఇప్పుడు అన్నీ పెడతాను సార్. నేను ఈ పీడిఎఫ్స్ ఒకసారి నేను స్పెషల్గా మళ్ళీ అన్నీ పెడతాను, అవన్నీ కూడా ఒక్కసారి చూడండి. మనీ విల్ సీజ్ దిస్ బిజినెస్ మోడల్ యాజ్ ఇట్ విల్ సస్టైన్ ఇట్ సెల్ఫ్ త్రూ యాక్షన్స్ దట్ కెన్ నెవర్ బి స్టాప్డ్. డైలీ షాపింగ్ చూడండి, ఇందులో ఒక్కసారి జనరేట్ ఎవరు సార్ లైన్స్ పెడుతున్నారు, ఏంటి మీ యొక్క ఉద్దేశం? సార్ చూడండి ఒకసారి, చలపతి గారు ఎవరండి? సెషన్ మధ్యలో ఎందుకు సార్ ఇలాగా డిస్టర్బ్ చేయడం? ఓకే, చూడండి, మనీ విల్ సీజ్ దిస్ బిజినెస్ మోడల్ యాజ్ ఇట్ విల్ సస్టైన్ ఇట్ సెల్ఫ్ త్రూ actions that can never be stopped. Daily shopping. Okay, simply follow the natural process and watch your income grow organically and exponentially in time. అంటే దీని తాలూకా ఇన్కమ్ పొటెన్షియాలిటీ చాలా అబ్నార్మల్గా చాలా ఎక్సలెంట్గా ఉండబోతుందండి. సో ఇది పర్టికులర్గా ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఈ కాంపన్సేషన్ ప్లాన్కి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రేపటి నుంచి చెప్తానండి. రేపటి సెక్షన్ చూసారు కదా, డెసాల్పస్ కాంపన్సేషన్ ప్లాన్. ఓన్లీ మీకు సబ్జెక్ట్ పరంగా ఏదైతే ఉందో అదే నేను చెప్పడం జరిగింది. అండ్ ఎనీ డౌట్స్ ఉంటే ఒకసారి చెప్పండి. దాని తర్వాత మన తాలూకా వెబ్సైట్ కూడా నేను ఓపెన్గా షేర్ చేసి నేను చెప్తాను. యా, పానీ గారు ఉన్నారు. పానీ గారు మీకు పోస్ట్ ఇచ్చాను సార్. పానీ గారు యూ వెల్కమ్. అప్పారావు గారు మీరున్నా కూడా మీరు కూడా హ్యాండ్ రేస్ చేయండి, మీకు పోస్ట్ ఇస్తున్నాను. సార్ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ ఆఫ్టర్నూన్. యా చాలా చక్కగా పార్ట్ 1 చాలా చక్కగా మీరు చెప్పారు, మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. విషయం అంటే సార్ మీరు అన్నారు ఈ కామర్స్ అంటే సార్ పర్టికులర్ గా నాకు బాగా తెలుసు సార్ ఈ కామర్స్ గురించి. అమెజాన్ గురించి సార్ మీకు చెప్తాను చిన్న విషయము. అమెజాన్ లో 2009లో $250 అడిగాడు సార్. $250 ఎవరైతే తెలుసుంటే చూడండి సార్ చెప్తాను.
9లో $250 నా దగ్గర మీరు పార్ట్నర్షిప్ కి రండి అన్నారు సార్. చాలా మంది వెళ్ళారు సార్. నాకు కూడా ఆ ఆపర్చునిటీ వచ్చింది. కానీ ఆ సమయంలో మనకి ఇటువంటి పెద్ద ఫోన్లు ఎట్లేదు, స్మార్ట్ ఫోన్లు లేదు సార్. చిన్న ఫోన్తో మనం ఏం చేస్తామో మాకెందుకు లేదు ఇవన్నీ. అప్పుడు డాలర్ రేట్ సార్ $63 ఉండేది సార్. అప్రాక్సిమేట్లీ ఒక 13,000-14,000 రూపాయలతో జాయిన్ అయ్యాడు నా మిత్రుడు. ఈ రోజు పెర్ డే 5 lakhs తీసుకుంటున్నాడు. 5 lakhs పర్ డే. ముందు ఆ విషయం చెప్పండి. పర్ డే అంటే నెలకి 1.5 అనుకుంటున్నారు సార్. నెలకి 1.5. పర్ డే సార్. పర్ డే అమెజాన్ తలక ఒక్క గంట ఆదాయము 260 కోట్లు సార్. మీరు ఒకసారి గూగుల్లో కొట్టుకొని చూసుకోండి సార్. ఎక్సలెంట్ పాయింట్ సార్. మీరు అది ఒకసారి నేను మీరు గూగుల్లో కూడా చెప్పాలా, నేను చెప్పడం కాదు, అందరూ చెప్పాలా. నేను అది నా కోరిక సార్. అమెజాన్ తలక 1 hour ఇన్కమ్ 260 కోట్లు గంటకి. పెర్ డే ఎంత అనే విషయం తెలుసు. అదే సమయంలో 200 కోట్లు గంటకి తీసుకున్నాడు. అక్కడ కానీ ఒక వ్యక్తి పార్ట్నర్షిప్ అయి ఉన్నాడు అనుకోండి సార్, ఎంత సార్ రోజుకి అందుకుంటున్నాడు. ఆ అవకాశం సార్ మీరు వెంటనే సార్ నేను ఒక్క సెకండ్ కూడా లేట్ చేయలేదు సార్. మా పాణి గారు చేయలే కదా, మనకి సిస్టమ్ వచ్చింది ఈ కామర్స్ అని చెప్పి వెంటనే ఒక్క క్షణం లేట్ చేయలేదు సార్. ఎందుకంటే అక్కడ నేను మిస్ అయిపోయాను సార్. ఇక్కడ మరి మిస్ అవ్వడం అసలు ఛాన్స్ ఇవ్వలేదు. ఇది సార్ అంటే ఈ కామర్స్లో ఉన్న పవర్. ఆ విధంగా మనకి చాలా సంవత్సరం తర్వాత మళ్ళీ ఒక ఈ కామర్స్ సిస్టమ్ వచ్చింది కాబట్టి ఇది అమెజాన్ కి టాప్అప్ చేసుకొని వస్తుందంటే ఎంత పకడ్బందీగా వస్తుందనే విషయం అయితే నేను చెప్పగలను. సో మంచి సిస్టంలో జాయిన్ అయ్యాము. కొత్త మిత్రులు వచ్చినందుకు సంతోషం. తర్వాత ఎవరైతే పాతలు ఉన్నారో అందరూ ఎలాగా 31st అలాగా మనకి రీఛార్జ్ గ్రీన్ చేయవలసిన పరిస్థితి ఉంది కాబట్టి అందరూ హ్యాపీగా చేసుకుంటారని నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. మీరు ఎగ్జాంపుల్ చెప్పారండి. ఆపర్చునిటీస్ ఒక పర్టికులర్ టైంలో వస్తాయి సార్. వాటిని ఆ టైంలో గ్రాప్ చేసుకుంటే వీఆర్ గోయింగ్ టు బి ఎంజాయ్ దట్ పర్టికులర్ అమౌంట్. అంటే ఆ టైంలో ఆయన మన పాణి గారు కనుక ఆపర్చునిటీని గ్రాప్ చేసి ఉంటే ఈ రోజు ఆయన కనీసం ఇటుగా చూడరు. ఎందుకంటే అతను మనం క్యాప్చర్ చేయలేము సార్ అతన్ని. ఎందుకంటే ఆయన తాలూకా స్టైల్ మారిపోయింది. నెలకి 1.5 ఇన్కమ్ సంపాదించుకుంటారంటే ఆయన మనకెక్కడ దొరుకుతారు సార్ మళ్ళా అనమాట సార్. అదే విధంగా మా వైఫ్ అండ్ హస్బెండ్ కి సార్ బొంబాయి 2 and Pro టికెట్ తెచ్చి అక్కడ 10 రోజులు ఉంచేసి వాళ్ళు ఒక 100 crores ఒక ఇది సార్ హౌసెస్ సామాన్య బండి వెహికల్ మెకానికల్ రేంజ్ ఈ రోజు ఎలా మారిపోయిందో చూడండి ఒకసారి. ఈ రోజు అనే పరిస్థితి చూస్తే అసలు ఊహించుకోలేదు సార్. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మనం రేపు పొద్దున్న చాలా మందికి విఐపి మెంబర్స్ కి మనం చెప్పబోతున్నాం. ఎందుకంటే ఇక్కడ నుంచి బిజినెస్ జరిగేదంతా కూడా విఐపి మెంబర్స్ ని బేస్ చేసుకునే సార్. ఓకే, నేను ఈ 2 రోజులు బిజినెస్ మాత్రం ఈ 2 రోజులు కూడా నేను కాంపెన్సేషన్ ప్లాన్ ఎస్పెషల్లీ మన అంబాసిడర్స్ ని బేస్ చేసుకునే చెప్తానండి. నెక్స్ట్ నుంచి నేను చెప్పబోయే ప్లాన్ అంతా కూడా విఐపి మెంబర్స్ ని బేస్ చేసుకునే చెప్తాను సార్. టు బి ఫ్రాంక్ నేను ఇవాళ చెప్తున్నాను మీకు. సో ఎవ్రీబడి మీరు యూటిలైజ్ చేసుకోండి జూమ్ సెషన్ ని. మీరందరూ మనంతా కూడా ఒక ఫ్యామిలీ సార్. నేను ఏ రోజు కూడా నా టీము నేను ఏ రోజు నా యొక్క సిస్టమ్ లేదండి. నేను ఏ ప్రాజెక్ట్ చేసినా కానీ నాకు మనస్ఫూర్తిగా నచ్చితేనే చాలా సీరియస్గా చేస్తాను. సో ఈ క్రమంలో నేను అందరికీ చెప్తున్నాను, హ్యాపీగా యూటిలైజ్ చేసుకోండి. మన తాలూకా జూమ్ కెపాసిటీ 500 మెంబర్స్ అండి. అందరూ వాడుకోండి. నేను ఇక్కడ నుంచి రెగ్యులర్ సెషన్స్ పెట్టబోతున్నాను. మీకు నచ్చితే రండి నా సెషన్లోకి. నేను అలాగని ఎవరిని ఇది చేయట్లే. మీకు ఓకే ఇక్కడ క్లారిటీ అనిపించింది, నేను ఓకే సార్ చెప్పింది నాకు అర్థం అవుతుంది అనిపిస్తే మీరు రండి. నాకేంటే మెయిన్ కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అని తప్ప నాకు వేరే ఏది ఉండదండి. ప్రతి ఒక్కరు సార్ మరొక చిన్న విషయాలు చెప్తాను. మధ్యలో చూడండి అక్కడ స్క్రాచ్ చేస్తున్నారే, అటువంటి వాళ్ళు కూడా ఉంటారు సార్. అటువంటి వాళ్ళ గురించి మీరు జూమ్ మానేయడం అది కామన్. ఏంటంటే వాళ్ళు అదొక సరదాకి వింటున్నారు. యాక్చువల్లీ సబ్జెక్ట్ వినట్లేదు. మీకు డిస్టర్బెన్స్ చేయడానికి అదొక మధ్యలో గీచడం ఇది చేసడం అంటే అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళు భయపడితే మన మీద వర్కౌట్ మానేయడం మాత్రం అది కాదు. ఓకే, చాలా నీట్ గా చెప్పారు సార్. తదుపరి ఎలాగుంటే నెక్స్ట్ సెషన్ లోని చాలా నెక్స్ట్ ఇంపార్టెంట్ సెషన్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి సార్. రేపు సెషన్ చాలా విలువైంది. నేను ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నానంటే నా స్టైల్లో నేను చెప్తాను అంతే. నేను అందుకే నేను అందరికీ అర్థం అవ్వాలి. పాయింట్ టక్కుమని బుర్రలోకి వెళ్ళాలి. నా యొక్క ఉద్దేశం అది. అందుకే 2 విధాలుగా విడగొట్టడానికి కూడా కారణం అదే. నెక్స్ట్ రేపు నేను చెప్పబోతున్న ఈ విషయాలు కూడా నేను ఈరోజు మీకు చూడండి ఇక్కడ ఆటోమేటికల్లీ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఇవి మనకు అర్థమయ్యే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏ విధంగా అర్థం అవ్వాలో ఆ విధంగా రేపు ఈ కాంపెన్సేషన్ ప్లాన్ తాలూకా విషయాలు మన మైండ్లోకి పర్ఫెక్ట్గా వెళ్ళే విధంగా నేను రేపు ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం ఇదంతాను. ఓకేనా సార్? సో నేను మీకు ఇది కూడా చూపించాను.
హ్యాండ్ రైజ్ ఉంది. యా ఓకే ఓకే సార్. చలపతి గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మామూలుగా చేసి ఇందాక నుంచి ఉన్నారా, మీరు ఏమైనా మాట్లాడతారా? లేదు సార్, ఫస్ట్ మీరు మాట్లాడమన్నారు కదా, దానికోసం సార్. ఓకే రాజు గారు యువర్ వెల్కమ్ అండి. మీ కోస్ట్ ఇచ్చాను ఆల్రెడీ. రాజు గారు మీ కోస్ట్ ఇచ్చాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్తే సోమశేఖర్ సార్, థ్యాంక్ యూ. మీ సేవలు అమూల్యమైనవి. మీ యొక్క విలువైన సమయాన్ని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసినందుకు కూడా చాలా చాలా థ్యాంక్స్. మరలా మనకు ఈ కామర్స్ ద్వారా ఒక ఇంటర్నేషనల్ కంపెనీ అండ్ ఇందులో కూడా మిలీనియర్స్ అండ్ బిలీనియర్స్ అండ్ కాబోయే కోటీశ్వరులు ఎలా కావాలి, ఎలా ఉండబోవాలి అనేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ ని కూడా మీరు మాకు క్లియర్ కట్ గా అర్థమయ్యే రీతిలో చెప్పారు. ఇది మనకు ఈ డెస్ ఆల్పాస్ ఉన్నప్పుడు గత ఇది స్టార్టింగ్ లో ఉన్నప్పుడు రాజు సారు జాయిన్ అవ్వండి అని అంటే నేను అప్పటికే అనుకున్నాను ఆన్పాషులో ఇన్కమ్ వస్తుంది కదా, ఇది ఎందుకులే అని. నేను జాయిన్ అయిపోయి ఒక ఇద్దరు నేషన్ సార్, మొన్న ఈ పేమెంట్ గెట్వే అవన్నీ వచ్చేసరికల్లా సార్ వాళ్ళు ఒకసారి నీ ఐడి ఓపెన్ చేసుకొని చూసుకోవాలనంటే నేను వేసింది ఇద్దరిని, నా కింద నా డౌన్ లైన్ లా 17 మంది ఒప్పిస్తున్నారు. అరే ఏంటి ఇది మిరాకిల్ ఉందని చెప్పేసి అని అప్పటి నుంచి గ్రూప్ లో ప్రతి అప్డేట్ అంటే ఇంత ఫాస్ట్ గా మనకు అప్డేట్ రావడము చాలా అదృష్టం సార్. వాస్తవానికి ఏంటంటే ఇందులో ఇప్పుడు ఈ ఎవరైతే అంబాసిడర్ గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ సార్, అందరికి బిగ్ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ కాబోయేటువంటి వచ్చేటువంటి విఐపి హోదాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం అందరం కొన్ని ఇందులో మాత్రం మంచి పొటెన్షియల్స్ సార్ చెప్పే ప్రతి ఇంపార్టెంట్ మంచి వాల్యుబుల్ బిలియనర్ ఎలా కాబోతున్నాం, మిలియనర్స్ ఎలా ఉండబోతున్నాం అనేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ చాలా ఎక్సలెంట్ గా మీరు చెప్పారు సార్. ఈ విషయం వింటే 100% మేము ఇంకా టీం వర్క్ చేసుకునేటువంటి మాదిరిగా మేము ముందుకెళ్తాం సార్. థ్యాంక్ యూ సార్ సోమశేఖర్ సార్. మీ అమూల్యమైన సేవలు ప్రతి ఒక్క తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అది వినియోగించుకుంటే మాత్రం 100% మిలియనర్స్ బిలియనర్స్ 100% అవుతారు. థ్యాంక్ యూ సార్. మీ సేవలు ఎలాగైనా కంటిన్యూ చేస్తూ ఉండాలని నేను భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి రాజు గారు. అండ్ ఎవరైనా కానీ ఒకసారి ఈ సెషన్ లో మనం హ్యాపీగా మాట్లాడుకోవచ్చండి. మనందరం కూడా పాజిటివ్ పర్సన్స్, మనందరం కూడా ఓకే, మనంతా ఒక ఫ్యామిలీ. ఓకే, ఎప్పుడు కూడా. అయితే ఇప్పుడు ఒక మాట, నెక్స్ట్ క్వశ్చన్ నేను తీసుకునే ముందు చూడండి సార్, నేను ఏఎంబి 6 ర్యాంక్లో ఉన్నాను సార్. ఓకే, ఏఎంబి 6 ర్యాంక్. నేను ఎర్న్ చేసిన మనీ ఎంతండి? $3,225. $3,235 సార్. నేను మీకు అంటే దీంట్లో ఉండే పొటెన్షియాలిటీకి, దీంట్లో ఉండే మార్కెటింగ్ ఏదైతే మార్కెటింగ్ క్యాప్ అంటారు కదా, అంటే మాకు ఎక్కువ ఈ లాంగ్వేజ్ ఎందుకు వస్తుందంటే బికాస్ ఐఎమ్ ఏ ట్రేడర్ అండి. బేసికల్గా ఐఎమ్ ఏ ట్రేడర్ని నేను. అంటే స్టాక్ మార్కెట్లోని గట్రా ఇన్వెస్ట్ చేయడం మాకు అలవాటు. ఓకే, ఆ పర్టికులర్ సినారియోలో మార్కెట్ క్యాప్ అనేది కంపల్సరీ మేము చెప్తాం. అంటే మనం ఒక సెక్టార్లో దిగుతున్నాం అంటే దాని తాలూకా మార్కెట్ క్యాప్, దాని తాలూకా పొటెన్షియాలిటీ ఏంటి, దాని తాలూకా విధి విధానాలు ఏంటి అన్నది మనం చూస్తాం కదా. ఒక స్ట్రాంగెస్ట్ జోన్లో ఒకసారి ఎంటర్ అయితే సక్సెస్ ఇస్ గ్యారంటీ సార్. దానికి ఎగ్జాంపుల్ మీరు నా డైరెక్ట్లు ఎన్ని ఉన్నాయి చూడండి సార్ ఒకసారి. ఓన్లీ 46 నా డైరెక్ట్లు ఎన్ని ఉన్నాయి సార్? ఓన్లీ 46. ఇదే సార్ 46 డైరెక్ట్లు ఉన్నాయి సార్, మీరు ఓన్లీ 46 అంటున్నారు ఏంటండి అని డౌట్ రావచ్చండి చాలా మందికి. సార్ నేను ఇటువంటి పొటెన్షియల్ ఉండే ప్లాట్ఫామ్లో 46 డైరెక్ట్లు చేశానంటే నేను తక్కువ అంటాను సార్. కారణం ఏంటంటే సార్, జస్ట్ ఈ యొక్క సిస్టమ్ ఏదైతే ఆ రోజు పేమెంట్ గేట్వే మూసేస్తున్నాడు సార్, ఆ టైంలో నేను ఎంటర్ అయ్యాను సార్. చాలా ఒక 2 వీక్స్ 3 వీక్స్ బిఫోర్ నేను ఎంటర్ అయ్యాను యాక్చువల్గా చెప్పాలంటే. ఆ పర్టికులర్ టైంలోనే నేను కొంచెం ఇదేదైతే చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రిజిస్ట్రేషన్స్ లక్కీగా కంపెనీ అవకాశం వచ్చింది, కొన్ని చేసుకున్నాం. ఓకే, వెరీ గుడ్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చూడండి, ఈ పర్టికులర్ పాయింట్ ఉంటే మీకు అర్థమవుతుంది సార్. ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్ 100 కొట్టడం ప్లాన్ అయింది సార్. మనం ఇక్కడ ఏదో సాధించడానికి వచ్చాం సార్. ఆ సినిమాలో చూడండి, ఎస్పెషల్లీ మనోడు అంటాడు, ఎవరు మహేష్ బాబు అన్న, నాకు చాలా ఇష్టం సార్ అది. సినిమాలో బిజినెస్ మ్యాన్ సినిమాలో, ఆ సినిమా పేరు కూడా బిజినెస్ మ్యాన్ అని పెట్టారు. కాకపోతే అది కొంచెం వేరే ట్రాక్లో తీసుకెళ్ళడం వల్ల అందులో ఉండే కొన్ని మాటలు అందరి వరకు చేరలేదు. కానీ ఈ ముంబైని నేను ఏళ్ళడానికి వచ్చాను, నేను ఏదో విధంగా బతకడానికి రాలేదంటాడు. నేను ఆ ఒక్క పాయింట్ మనందరికీ నేను చెప్తున్నాను సార్. ఆ ఒక్క పాయింట్ చెప్పండి. ఇక్కడ మనకు అందులో మీరు డైరెక్ట్ 46 వేసుకున్నారు కదా, Yes. మీకు మొత్తం టోటల్ యాడ్ అయింది 16,638 టోటల్.
అదే సార్, మెంబర్స్. అంతే సార్, అదే చెప్పబోతున్నాను. అంటే అయితే ఇందులో ఎంత వీళ్ళందరూ కూడా ప్యాకేజ్ కట్టుకుంటే ఇక్కడ డాలర్స్ అనేది ఎంత అవుతాయి సార్? సార్ మనందరం కూడా అందుకే సార్ నేను చెప్పింది. ఇప్పుడు సార్ నాలాగా మీలా సార్ ఇది నేను ఇంకా నథింగ్ సార్. ఇప్పుడు ఒక్కొక్కరు ఇందులో ఎర్న్ చేసిన వాళ్ళ లీడర్స్ తాలూకా, ఎందుకంటే నేను రావడమే లాస్ట్లో వచ్చాను. చెప్పాను కదా సార్, జస్ట్ 2 to 3 వీక్స్ టైం కూడా నాకు లేదండి ఆల్మోస్ట్. అయితే ఆ పొటెన్షియల్ వేలోనే 46 డైరెక్ట్స్ ఉండి కొంత టీం చేసినందుకే మనకి ఆటోమేటిక్లీ ఇందులో కొంత కొంత మ్యాట్రిక్స్ ద్వారా నాకు యాడ్ అయిందండి, కొంత నా టీం ద్వారా యాడ్ అయింది సార్. ఇది గుర్తుపెట్టుకోండి సార్, మెయిన్ పాయింట్ సార్. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా రేపు పొద్దున మ్యాట్రిక్స్ పడిన క్రమంలో ఇంకా నిండిపోద్దండి ఇది. ఇంకా మ్యాట్రిక్స్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంకా రాలే. కంపెనీ ఓన్లీ ఒక బేస్మెంట్ లాగా కొంతవరకే వదిలిందండి. అసలైన మ్యాట్రిక్స్ ఇప్పుడు పేమెంట్స్ అయిన తర్వాత వదలబోతుందండి కంపెనీ. అప్పుడు ఇంకా ఇన్కమ్ పొటెన్షియల్ ఉందండి. $3,200లో AMB6 వరకు పేమెంట్స్. ఇప్పుడు రేపు కాంపన్సేషన్ ప్లాన్ చెప్పిన తర్వాత మళ్ళీ చార్ట్ ఓపెన్ చేస్తాను సార్ ఇది. అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. మళ్ళీ అందులోకి వెళ్తే టైం ఎక్కువ అయిపోతుందండి. అది రేపటి ప్లాన్లోనే చెప్తా, కాంపన్సేషన్ ప్లాన్ అంతాను. ఆ AMB6 వరకు అప్గ్రేడ్ అయిన తర్వాత నాకు మిగిలిన పేమెంట్ ఎంత సార్ చూడండి ఒకసారి. ఇక్కడ ఓన్లీ 600 చిల్లర ఎంత ఉందండి. యాక్చువల్లీ ఇక్కడ ఫిగర్ మారిపోయింది. ఇది 129 నేను విత్డ్రా పెట్టేశానండి. విత్డ్రా పెట్టే ఆ చార్ట్ కూడా ఒకసారి తీస్తాను ఆగండి. అది కూడా నేను ఒకసారి ఓపెన్ చేస్తాను. వెయిట్. ఇదిగోండి సార్, మీకు కనిపిస్తుందా అండి? నేను విత్డ్రా పెట్టినప్పుడు నేను గ్రూప్లో పెట్టాను సార్. ఇది ఇదిగోండి సార్, ఒకసారి చూడండి, కనిపిస్తుందా సార్ అందరికీ? $615 అండి. అందుకే జూమ్ చేసి అందరికీ కనిపించడానికి. $615కి అవైలబుల్ ఎంత ఇచ్చాడు సార్? $485 ఇచ్చాడండి. ఇందాక నేను ఒకసారి ఆటో అప్గ్రేడేషన్ అన్న పాయింట్ చెప్పాను, గుర్తు చేసుకోండి సార్. ఇదిగోండి సార్, ఇక్కడ ఉందండి బటన్. ఇది ఏదైతే ఉందో ఇక్కడ కనిపిస్తుందా సార్? నేను మళ్ళీ ట్యాగ్ చేస్తాను. ఇదిగోండి సార్, కనిపిస్తుందండి, ట్యాగ్ చేశాను ఇక్కడ. ఈ ఆటో అప్గ్రేడేషన్ కోసం నెక్స్ట్ మంత్ రెన్యువల్ ఆల్రెడీ $120 కంపెనీ దగ్గరే ఉన్నాయి సార్. అంటే నెక్స్ట్ మంత్ నేను స్కిప్ అవడానికి కూడా లేదండి. ఆటోమేటికలీ $120 నాకు అప్గ్రేడ్ అయిపోయి ఈ $615లో మిగిలిన $485 నేను విత్డ్రా పెట్టుకున్నాను. క్లియర్? అంటే ఇక్కడ ఒక్కసారి మీకు జనరేట్ అయిన తర్వాత మనీ ఇస్ గ్యారంటీ. ఎవ్రీ మంత్ మీకు 100% ఇన్కమ్ జనరేట్ అవుద్ది. అంటే ఇప్పుడు నేను కట్టిన అమౌంట్ ఏదైతే ఉందో $120 నా అప్లైన్కి వెళ్ళిపోద్ది. అలాగే నా కింద AMB1లోని, AMB2లో, AMB3లో, AMB4లో, ఈవెన్ AMB5లో కూడా ఉన్నారు సార్ కొంతమంది. నేను AMB6, ఓకే. AMB5లో ఉన్న వాళ్ళు కూడా అప్గ్రేడ్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మీద నాకు ఇన్కమ్ ఎవ్రీ మంత్ జనరేట్ అవుతుంది. డోంట్ వరీ అట్ ఆల్. నాట్ ఓన్లీ AMB1 అండి. నేను ఎంతవరకు పేమెంట్ చేశాను సార్? AMB1 పే చేశాను, AMB2 పే చేశాను, AMB3, 4 చేశాను, AMB4, 5, 6 ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా నేను పే చేసుకుంటాను వెళ్ళానండి. అలాగా ఎవ్రీ మంత్ కూడా నా కిందన AMB2 పే చేస్తాను, 3 పే చేస్తాను, 4 పే చేస్తాను, 5 పే చేస్తాను. సైమల్టేనియస్లీ ఒకసారి ఒక రేంజ్ ఇన్కమ్ వచ్చిన తర్వాత దానిని మించే వస్తుంది తప్ప, అంటే మీ అప్గ్రేడేషన్ని మించి మీకు ఇన్కమ్ వస్తుందండి. ఇప్పుడు చూడండి, నాకు నా $615 120 మైనస్ అయ్యి మిగిలింది ఏదైతే ఉందో దాన్నే మనకి విత్డ్రాల్కి ఇచ్చాడు. అలాగే నెక్స్ట్ కూడా అలాగే వస్తుందండి. ఆ క్రమంలో అకార్డింగ్లీ మీకు ఒకసారి AMB5 ర్యాంక్లో మీరు ఉండి మీ కిందన ఉండేవాళ్ళు 5th లెవెల్లో ఉండేవాళ్ళు కూడా AMB5 ర్యాంక్లో ఉంటే మీ తాలూకా ఇన్కమ్ పొటెన్షియాలిటీ ఎంత ఉంటుందో తెలుసా సార్? $9,750. అది ఎలా వస్తుంది అన్నది నేను మీకు రేపు చెప్తా. నాట్ ఓన్లీ దట్ సింగిల్ ఇన్కమ్, అదొకటే కాదండి, షాపింగ్ పోర్టల్లో ఇంకా ఇన్కమ్ ఉంది సార్. ఆ ఇన్కమ్ చెప్తాను. అదే కాకుండా నేను చెప్పాను ఇందాక మ్యాచింగ్ బోనస్ అని మనందరికీ అర్థమయ్యే భాషలో, అదొక 5 లెవెల్స్ ఇన్కమ్ ఇస్తాడండి కంపెనీ. అది కూడా చెప్తా. సో ఫస్ట్ మనం ఎడ్యుకేట్ అవ్వాల్సింది ఏంటంటే ఈ కంపెనీలో మనకి మనీ ఏ విధంగా వస్తుంది, కంపెనీ ఇవ్వగలదా లేదా, ఏ విధంగా జనరేట్ చేస్తుంది, ఏ విధంగా ఇస్తుంది అన్నది ఫస్ట్ మనకు తెలియాలి. ఓకేనా? ఆ తర్వాత వర్క్ ఎలా చేయాలి అనే ఆస్పెక్ట్ కూడా నేను ఒక ప్లానింగ్ ఇస్తాను సార్. దాని ప్రకారం మనం వెళ్దాం, మనందరం సక్సెస్ అవ్వాలి. దట్ ఈస్ మై బేస్ అండి. సో నేను అలాగే విత్డ్రాల్ పెట్టానండి. విత్డ్రాల్ పెట్టే క్రమంలో ఇమ్మీడియట్గా నాకు మెయిల్ వచ్చిందండి. ఇది కూడా చూడొచ్చండి. ఇదిగోండి సార్, we have received your request to transfer funds to your virtual pay card. Our team is currently processing the transaction. You will receive a confirmation email. అంటే దీని అర్థం ఏంటంటే మీరు పర్ఫెక్ట్గా విత్డ్రాల్ పెట్టారు, మీకు ఒక కన్ఫర్మేషన్ ఈమెయిల్ మీకు వస్తుంది మా కంపెనీ నుంచి, మీకు ఫండ్స్ రిలీజ్ అయిన ముందు అని అన్నాడండి. సేమ్ అలాగే
నాకు అవి కూడా వచ్చేసాయి సార్. డైరెక్ట్గా నా మెయిల్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. డైరెక్ట్గా నా మెయిల్ ఓపెన్ చేసి ఇగోండి సార్. ఇగోండి సార్, ఈరోజు మార్నింగ్ వచ్చింది సార్. చూడండి డేట్ కూడా ఇక్కడ కనిపిస్తుంది మీకు, 13th August 2025. ఇగోండి. అంటే చాలా మంది నమ్మరండి నేను, ఎందుకంటే సెషన్స్లో కంపల్సరీ నేను ఎందుకు ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తానంటే అంత వేగంగా ఇదెవరు, అందుకని ఇగోండి ఇప్పుడు వచ్చిందండి. గుడ్ న్యూస్, యువర్ రిక్వెస్ట్ పేఅవుట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ప్రాసెస్డ్ అండ్ యువర్ వర్చువల్ పే కార్డ్ హ్యాస్ బీన్ క్రెడిటెడ్. యూ షుడ్ సీ ద ఫండ్స్ రిఫ్లెక్టెడ్ షార్ట్లీ. దగ్గరలో మీకు విత్ ఇన్ షార్ట్లో మీకు ఫండ్స్ కనిపిస్తాయని చెప్పారండి. ఆల్రెడీ మన గాలిబ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్రెడీ ఈ యొక్క కార్డ్తో ఆల్రెడీ పర్చేసింగ్ కూడా స్టార్ట్ చేసుకున్నారండి. ఆయన ఆల్రెడీ మన తాలూకా దీంట్లో పెట్టారండి గ్రూప్స్లోని. ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. ఇప్పుడు మళ్ళీ ఆ వీడియో ఓపెన్ చేసి మనకు టైం మనకి కిల్ అవుతుంది కాబట్టి అది గ్రూప్లో ఉన్నదే కాబట్టి అందరూ చూసుకోవచ్చు. ఓకే సార్. సో నెక్స్ట్ ఎవరండి? చిరంజీవి గారు. ఎవరో పాపం ఆయన ఇందాల హ్యాండ్ రేస్ చేశారు సార్, మీరు మాట్లాడచ్చండి. చిరంజీవి గారు మీరు మళ్ళీ హ్యాండ్ రేస్ చేయండి. చిరంజీవి గారు, యా చిరంజీవి సార్, మీకు నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చానండి సార్. ఎవరైనా కొద్దిగా కోఆపరేట్ చేయండి సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడానికి. యా మాట్లాడండి సార్. హలో సార్, నమస్తే అండి. నమస్తే సార్. సోమశేఖర్ గారు సార్, ప్లాన్ చాలా ఎక్సలెంట్ ప్రజెంట్ చేశారు సార్. థ్యాంక్ యూ. మీ ప్రెజెంటేషన్ ఎప్పుడు బాగుంటుంది, చాలా కాలంగా మేము ఫాలో అవుతున్నాం సార్. నేను కూడా అంబాసిడర్ కింద జాయిన్ అయ్యాను సార్. వెరీ గుడ్. మన నర్సీపట్నం వైరావర్ కింద మీట్ అవ్వలేను. అయితే చివరి నాకు లాస్ట్ లో తెలిసింది ఫిబ్రవరిలో అయింది నాది. ఇంకా తర్వాత కొంత టీం చేశాను కానీ ఇంకా తర్వాత అవకాశం లేకుండా పోయింది. ప్రజెంట్ నో ప్రాబ్లం సార్, ఇప్పుడు ఉన్నదండి, గట్టిగా చూసుకుందాం, గట్టిగా అయితే చేద్దాం. నా డౌట్ ఏం లేదు సార్. రేపన్న రోజు అంటే అంబాసిడర్ పొజిషన్ ఇక్కడతో క్లోజ్ అయినట్ట, లేదంటే ఇంకా కంటిన్యూ చేస్తారా అని నా డౌట్ సార్. సార్ 100% లేదు సార్, అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ నేను వచ్చే already లింక్ అంతా కూడా విఐపి మెంబర్కే, గుర్తుపెట్టుకోండి సార్. ఎవరు ఎక్స్పెక్టేషన్ కూడా పెట్టుకోమాకండి సార్. నేను మన ఇస్మాయిల్ సార్ జూమ్ మీటింగ్ కూడా వెళ్తున్నాను సార్. వెళ్ళినప్పుడు అక్కడ అంత అంటే దీనికోసం డిస్కషన్ రాలేదు, మిమ్మల్ని అడిగి తెలుసుకుందాం అని వచ్చాను అనమాట ఇందులో. నాకు తెలిసి లేదు సార్, చూద్దాం. ఒకవేళ ఇస్తే కంపెనీ అదృష్టం అంతే తప్ప. శేఖర్ సార్, యా, శేఖర్ యా. సార్, ఎవరండి? రాజు గారు. సేమ్ ఇందులో మనకు ఆన్పాషులో ఉన్న అటువంటి ఫౌండర్స్ పొజిషన్ ఎలాంటిదో, ఇప్పుడు అఫ్లెట్ లింక్ కింద వచ్చే అటు కస్టమర్స్ ఎలా ఉంటారో సేమ్ ఇది కూడా ఉంటుంది. కాకపోతే విఐపి హోదాలో ఉన్న వ్యక్తి కూడా అందరికి కూడా మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. మీరు అన్నట్టు అందరికి అవకాశం ఉంటుంది సార్. నెక్స్ట్ లెవెల్స్ కూడా బ్రహ్మాండమైన ఇన్కమ్ ఉంటది. అయితే చాలా మంది అంబాసిడర్ పొజిషన్ ఉన్న వాళ్ళు కంటే ఎక్కువ విఐపి హోదాలో ఉన్న వ్యక్తులు కూడా కష్టపడితే చాలా ఇన్కమ్ సార్ తీసుకుంటారు. ఎలా సంపాదిస్తారు? నేను ఈక్వేషన్ తో సహా చెప్తాను సార్, డోంట్ వరీ. ఈక్వేషన్. ఓకే సార్. సోమశేఖర్ సార్, రేపు కూడా మేము జూమ్ కోసం సార్ ఏమైనా ఉంటే డౌట్స్ ఉంటే మళ్ళీ ఒకసారి హ్యాండ్ రైజ్ చేసి తెలుసుకుంటాం సార్. 100% చాలా ఎక్సలెంట్ చెప్పారు. మీ ప్రెజెంటేషన్ చాలా ఎక్సలెంట్ ఉంది సార్. చాలా పిన్ టు పిన్ చాలా అర్థమయ్యేలా బాగా చెప్పారు సార్. అనకూడదుగా నిజంగా ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లో మనకు అంబాసిడర్ కింద అవకాశం రావడం అనేది మామూలు విషయం కాదు సార్. ఇందుకు ఒకసారి చెప్పారు ఎప్పుడో అమెజాన్ లో అవకాశం వచ్చిందని. ప్రజెంట్ ఉన్న ఈ సిచ్యువేషన్ లో, ఈ జనరేషన్ లో ఇటువంటి అవకాశం మళ్ళీ వస్తుందో రాదు కూడా తెలియదు సార్. నిజంగా మనం అందరం ఇందులో ఉన్నందుకు ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతాం నమ్మకం ఉంది సార్. ఖచ్చితంగా మనం రేపు రోజు విఐపి మెంబర్స్ కూడా చాలా మందికి అవకాశం ఉంటుంది సార్. ఖచ్చితంగా మీరు జూమ్ అయితే కంటిన్యూ చేయండి సార్. మీ నుంచి మాకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలి. నేను పర్టికులర్ గా సెషన్స్ నావి ఎలా ఉంటాయంటే అండి, నాకు అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తే కానీ నేను చెప్పను సార్. నా పద్ధతి అంతే, నా సిస్టమ్. లేదు సార్, లేదు, మిమ్మల్ని ఫాలో అవుతున్నాను సార్. చాలా కాలంగా ఫాలో అవుతున్నాను. చాలా జెన్యున్ గా ఉంటుంది మీరు చెప్పే విధానం బాగుంటుంది సార్. పిన్ టు పిన్ అర్థమయ్యేలా చెప్తారు, మాకు చాలా క్లియర్ గా అర్థం అవుతుంది మీరు చెప్తా ఉంటాయి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్. జూమ్ కి వస్తూ ఉంటాను. సార్ మనంతా ఒక ఫ్యామిలీ. నేను ఈ రోజు కూడా నేను ఓన్లీ మనంతా ఒకటే ఫ్యామిలీ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటానండి. అంతా మీరు అంటే ఎనీ టీం నాకు ప్రాబ్లం లేదు సార్ నాకు. కానీ అందరూ ఉపయోగించుకోండి, సంపాదించుకుందాం. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం సార్? ఒక సంపాదించుకోవడానికి వచ్చామండి. కానీ గోల్స్ చిన్నవి పెట్టుకోమాకండి సార్ దయచేసి. ఎందుకంటే మనకి కెపాసిటీ చాలా ఉంది. మీరు 10 లక్షలు సంపాదించుకునే అవకాశం ఉంది అన్నప్పుడు 1000 రూపాయలకి ఎందుకు సార్ టార్గెట్ పెట్టుకుంటారు? Why 1,000 rupees? Why 1,000 rupees? Why don't you catch up the particular 10 lakhs? Why don't you reach that particular target you to earn up to 10 lakhs? Up to 10 lakhs అని వర్డ్ వాడుతున్నాను నేను. పోనీ అట్లీస్ట్ అంటే మన టార్గెట్ అలా పెట్టుకున్నాం అనుకోండి, అట్లీస్ట్ 7 lakhs 8 lakhs 9 lakhs అందుకుంటాం సార్. దట్ ఈస్ ద వే ఆఫ్ యాటిట్యూడ్. నా సెషన్ లో ఖచ్చితంగా మీ లీడర్షిప్ లో మేము రీచ్ అవుతాం. మాకైతే 100% నమ్మకం సార్. మరింత మందికి మేము కూడా అవకాశం ఇస్తాం. మీరు అప్డేట్స్ చెప్తూ ఉంటే జూమ్ వచ్చి తెలుసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ వన్ అండి, నెక్స్ట్ పర్సన్ హ్యాపీగా అన్మ్యూట్ చేయండి సార్. ఎవరో ఒకరు సపోర్ట్ చేయండి. అప్పారావు గారు మీరు మాట్లాడట్లేదు, మీ కోస్ట్ ఇచ్చాను అప్పారావు గారు. యా వెంకీ గారు, అప్పారావు గారు మీరు మాట్లాడుతా అంటే వెంకీ గారు ఆగుతారు. అప్పారావు గారు యువర్ వెల్కమ్. నెక్స్ట్ వెంకీ గారికి ఇద్దాం, మాట్లాడండి సార్. యా
సార్ చిరంజీవి వెంకీ సార్ మాట్లాడండి సార్ ఓకే సార్. మాట్లాడండి సార్. యా సార్ వెంకీ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. ఓకే రైట్. వెంకీ గారు మీరు మాట్లాడచ్చు సార్. యూ వెల్కమ్ సార్. ఎనీ డౌట్స్ ఉన్నా కానీ ఈరోజు హ్యాపీగా అడగచ్చండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 అవర్ నేను అనుకున్నాను, 1 అవర్ అయ్యింది. ఇంకో పావు గంట వరకు కూడా అవకాశం ఇస్తాను. ఎనీ డౌట్స్ ఉన్నా కూడా అడగండి. ఎందుకంటే మీకు ఏ యాంగిల్లో కూడా డౌట్ అనేది ఉండకూడదు. సార్ వెంకీ గారు అలర్ట్గా ఉండండి. కోకియా గారు నెక్స్ట్. కోకియా గారికి ఇవ్వండి సార్ అన్మ్యూట్ ఆప్షన్. సార్ నమస్తే సార్. నమస్తే కోకియా గారు, ఎనీ డౌట్ అడగండి. సార్ ఇప్పుడు ఏఎంబి 5 లో చేసుకుంటే $9,000 రీచ్ అవుతాం కదా సార్. ఏఎంబి 5 ఓకే. లేకుంటే ఈ 5 లెవెల్ కింద ఏఎంబి 5 ఉన్న కింద వాళ్ళు కూడా ఏఎంబి 5 చేయాలా సార్? అది మీకు రేపు కాంపన్సేషన్ ప్లాన్ విన్నాక తెలుస్తుంది సార్. ఇప్పుడు నేను దానికోసం చెప్పాలంటే చాలా సబ్జెక్ట్ చెప్పాలి. ఓకేనా? సరే సార్. రేపు సరే సార్. కాంపన్సేషన్ ప్లాన్ మిస్ అవ్వకండి. రేపు మరీ చెప్తున్నాను సార్. ఇంకా ఎక్కువ ఓకే. మందిని పిలండి. మీరు అందరూ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మీ డౌన్ లైన్ అందరినీ పిలండి. ఈవెన్ న్యూ రిజిస్ట్రేషన్స్ అని పిలండి. రేపు సెషన్ చాలా క్లియర్గా ఉండబోతుంది. చాలా ఎఫెక్టబుల్ గా ఉండబోతుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే పిన్ టు పిన్ చాలా మందికి ప్లాన్ ఇంకా కాంపన్సేషన్ ప్లాన్ బుర్రలోకి వెళ్ళలేదు సార్. నా బాధ అదే. ఓకేనా? ఓకే. సో మాక్సిమం తీసుకెళ్లే ప్రయత్నం నేను చేస్తాను. రేపు మాత్రం సెషన్ మిస్ అవ్వమాకండి. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. యా మాధవరావు గారు యూ వెల్కమ్ సార్. సార్ అప్పారావు గారు ఆయనకి ఇవ్వండి సార్ ఆప్షన్. మాధవరావు గారికి. హలో హలో సార్, సోమశేఖర్ సార్, యా రామాంజనేయులు గారు నమస్తే. బాగున్నారా? బాగున్నాను సార్. సూపర్. యా సార్, థాంక్ యూ. మంచి ఎక్స్ప్లెనేషన్ సార్. బట్ నేను కొంచెము ఇంట్లో ఇబ్బంది ఓ, అయ్యి మా మా ఫిట్నెస్ పెద్ద గారు ఉన్నారు చనిపోయి ఆ, మీటింగ్ ఓకే. లేదు. అది ఓకే, రికార్డింగ్ ఏమన్నా ఉంటుందా సార్? పొద్దున కూడా మీకు పెట్టాను మెసేజ్. యా ఉంటుందండి. నేను ఇంకా పెడతాను. అంటే కొంచెం నేను ఇంకా దీనికోసం ఒక ఛానల్ పెట్టాలి అనుకుంటున్నాను. అందులో పెడతాను. డోంట్ వరీ. ఎందుకంటే అందుకే రికార్డ్ ఇప్పుడు నేను చేస్తున్నాను. నేను వినలేదు. ఇంకా నా వాళ్ళు ఎవరైనా ఇవ్వమని అందరికి షేర్ చేయొచ్చు మీ Yes, వాయిస్. sir. Sure. అయ్యో వెల్కమ్ సార్. 100% అందరికీ ఉపయోగపడాలనే దాంట్లో నేను ముందుంటాను సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్. ఎస్ సార్. అదే జూమ్ రికార్డింగ్ గ్రూప్ లో పెడితే నేను చాలా మంది పంపించుకుంటా, వినలేని వాళ్ళు ఉంటే. థ్యాంక్ యూ. షూర్ సార్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ముఖ్యంగా నేను అనౌన్స్ చేయబోతున్నా అండి మై గ్రేట్ అప్లైనర్, మై వెల్ విషర్ ఫిరోజ్ సార్. సో సారీ నేను అబ్జర్వ్ చేయలేదు ఇంతవరకు. మీరు హ్యాండ్ రైజ్ చేస్తుంటే సార్. ఫిరోజ్ గారు యూఆర్ వెల్కమ్ సార్. ఐఎమ్ వెరీ హ్యాపీలీ వాంట్ టు ఇన్వైట్ యూ సార్. యా మీరు మాట్లాడచ్చండి. మీ కోస్ట్ ఇచ్చాను ఆల్రెడీ ఫిరోజ్ గారు. యా Hello, good afternoon, all of you, sir. మై అప్లైనర్ అండి. సోమశేఖర్ సార్, Yes, ఎక్సలెంట్ sir. సార్. యాక్చువల్ గా నేను స్టార్టింగ్ లోనే జాయిన్ అయినాను సార్. అవునా? కాకపోతే Okay. అవును సార్. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు యుఎస్ రానా గారు మన అప్లైన్ సీనియర్ అప్లైన్ ఉన్నారు. ఓకే. అతని దగ్గర నుంచి సార్ కూడా ఇన్వైట్ చేశాను సార్. రాజ్ కమల్ సార్ Oh. కూడా ఇన్వైట్ చేశాను, కానీ ఆయన కొద్దిగా రాలేకపోయారు. ఓకే. మన యుఎస్ రానా సార్ కూడా ఉన్నారు. మనకు ఎనీ డౌట్ మనకి సార్. ఏమైనా ఉంటే కూడా హ్యాండ్ రైజ్ చేయండి సార్. యుఎస్ రాణా గారు ఒకసారి సార్ ఏ పేరుతో ఉన్నారో. అదే నేను सर ये वेलकम సార్ చెప్పాను. सर आप एक बार हैंड रेस कर लीजिए सर. आप यूएस राणा जी आप आए हैं, ये हमारे लिए बहुत वैल्यूबल थिंग है सर. सर आप एक बार हैंड रेस कर लीजिए, आपको मैं कोस्ट बना दूंगा सर. राणा जी సార్ చెప్పండి ఒకసారి. సార్ ఏ పేరు చెప్తున్నా సార్, ఒక్క నిమిషం. నేను యా సార్ కూడా బాబ్లు సార్ అని ఇంకా సీనియర్. ఇంకోటి ఏంటంటే మనకు గుడ్ న్యూస్ ఏంటంటే సార్ మన రానాజా సార్ ఎట్లయితే ఇప్పుడు మనకు పెద్ద మీటింగ్ జూమ్ జరుగుతుంది ఇంటర్నేషనల్ లో, గాలిబ్ సార్ లాగా. ఎస్ సో మన మీటింగ్ లో కూడా మన సపోజ్ మన డానియల్ సార్ ఉన్నారు, మన సిఇఓ గారు, యా అతన్ని కూడా ఇన్వైట్ చేయడానికి, ప్లస్ మనకు తెలుగులో కూడా అన్ని కన్వర్ట్ చేసి చాలా రిప్రజెంటేటివ్ గా చేసి దాన్ని మనకు ప్రెజెంటేషన్ ఇవ్వడానికి రెడీ చేస్తున్నారు. ఆగస్ట్ 14th or 15th నుంచి స్టార్ట్ చేద్దామని. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. సో మనకు రాబోయే దీంట్లో ఇంకా మంచి మనకు టెక్నికల్ సెక్షన్స్ కానీ అన్ని కండక్ట్ చేయడానికి రానా సార్ చేస్తున్నారు. సార్ యా కాల్స్ వస్తుంది. సార్ రాణా సార్ Hello. ఒకసారి హ్యాండ్ రేస్ చేయమనండి. చెప్తున్నా సార్. या राणा जी वेलकम सर. प्लीज एक बार हैंड रेज कर लीजिए सर, आपको मैं कोस्ट बना दूंगा. वी आर वेरी हैप्पी टू हियर यू सर. ఒకసారి సార్ కి కాల్ చేసుకుంటా ఉన్నాను సార్. నాకు కూడా ఇక్కడ కనపడడం లేదు సార్ పేరు. నాకు కనబట్లేదు అది, అందుకని. యా ఉన్నారు సార్, ఉన్నారు. ఉన్నారా? ఓకే సార్. అయ్యో మళ్ళీ కోస్ట్ ఇవ్వండి సార్. కోస్ట్ ఇవ్వండి సార్. అదే కనిపించారు, మళ్ళీ ఎగ్జిట్. అవునా? ఓకే. అదే సార్ కాల్స్ వస్తుంటాయి, దానివల్ల ఏమన్నా. మేబీ
నాకు కూడా ఇప్పుడు దాదాపుగా మీటింగ్ 1 గంట నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాం. యా ఏంటంటే సార్ చెప్పిన కాంతారా గారు ఏంటంటే వచ్చారు. కాంతారా గారు యూఆర్ వెల్కమ్ సార్. మీకు కూడా నేను కోస్ట్ ఇస్తున్నాను. సారీ నేను చూడలేదు. నాకు ఒకసారి లీడర్స్ అందరూ హ్యాండ్ రేస్ చేసినా బాగుంది సార్. నేను సెషన్లోకి వెళ్ళేటప్పుడు నేను అసలు చూడను సార్. అదే ప్రాబ్లం నాతోని. అంటే కాన్సన్ట్రేషన్ అంతా. లేదు సార్, యా యా అది రానా మంచి గారు క్యాష్ వచ్చారు సార్. సార్ ఓకే రానా గారు యూఆర్ వెलकम सर वी आर वेरी हैप्पी टू हियर यू सो बहुत अच्छा हुआ सर आप हमारा सेशन में आ गए थे सर मैं स्टार्ट किया हूँ बहुत दिन होने के बाद में सर यू वेलकम सर अरे फिरोज सर సార్ మాట్లాడమనండి నేను చెప్పండి राणा सर जी, इन्होंने बहुत दिन से प्लान कर रहे थे इसको स्टार्ट करने के लिए, मगर प्रॉपर तरीके से इसको लेके आएंगे बोल के अभी अभी सेक्शन स्टार्ट किया है, शुरू किया है, और आने वाले दिनों में इसको और अच्छे से अच्छा आगे लेके जाएंगे। तो आप चंद बातों आप रख सकते हैं, मैं उसको तेलुगु में ट्रांसलेट करूंगा सर। प्लीज वेलकम टू राणा सर। हाँ सर। थैंक यू शेखर सर। और बाकी जो आज आपने ये जो कदम उठाया है रियल में काफी ज्यादा आपका एक जो स्टेप है बहुत ही बेहतर है। बट मैं यहाँ पर तो यहाँ पर क्या ना फिरोज जी हिंदी की पार्टिसिपेंट कोई नहीं होगा, सारे सब वही हिंदी या कुछ लोग समझते भी होंगे। हाँ सर, थोड़े बहुत हिंदी समझने वाले भी हैं, थोड़े बहुत बहुत कम तेलुगु तेलुगु ज्यादा समझने वाले हैं, थोड़े बहुत तेलुगु हिंदी समझ सकते हैं, पर जी आप बताइए सर, हम लोग तो उसको तेलुगु में कन्वर्ट करेंगे। जी जी जी। तो सबसे जी सर। पहले हम ये डे सल्पस के बारे में मैं ये बताना चाहूंगा कि बहुत बड़ी एक अपॉर्चुनिटी है, लेकिन लोगों के जो डाउट्स अभी भी मैं लगभग बहुत ज्यादा समय नहीं लूंगा, ये शॉर्ट में ही बताना चाहूंगा। अभी बहुत सारे लोगों की कंफ्यूजन है कि सपोज दैट हमारा MB1 2 3 ये सारा अमाउंट जो हमारा डिडक्ट कर लिया है, और डिडक्ट करने का हमारे लिए क्या बेनिफिट है, हमारा विड्रॉवल अमाउंट क्या है, ये बहुत सारी चीजों को लेकर बहुत तरीके का यहाँ पर एक कंफ्यूजन ही खड़ा हो गया है। लेकिन यहाँ पर मैं आपको सिंपली बताना चाहूंगा कि कितना आपका सबसे बड़ा अमाउंट क्या है, आपकी रैंक। ठीक है, तो क्या आप ट्रांसलेट करेंगे या मैं बोलता जाऊँ कंटिन्यू? हाँ सर, ट्रांसलेट आप करेंगे। आप बात कर लीजिए सर लास्ट में बताएंगे सर हाँ आप जी हाँ जी लिस्ट हाँ करें या जी जी। तो ये आपका एक अर्निंग का सबसे बड़ा अमाउंट क्या है, आपकी रैंक। जैसे आपने अदर कंपनियों में देखा होगा कि सिल्वर गोल्ड प्लेटिनम ये वो सारी सब्जी, बट यहाँ पर क्या है, ऐसा कुछ भी नहीं है। यहाँ पर सिंपल आपकी एक रैंक क्या, कुछ लोग यहाँ पर भी कंफ्यूजन क्रिएट करते हैं। लेवल MB ये दोनों में बहुत बड़ा डिफरेंट है। अब डिफरेंट में मैं आपके लिए बताना चाहूंगा, MB1 MB2 MB3 और अभी तक इंडिया के अंदर MB5 तक के प्लान को ही प्रेजेंट करा गया है, MB6 7 के प्लान को प्रेजेंट नहीं करा गया। हाँ एक दो बार मैंने तो प्रेजेंट किया है, और मैं इसको 15 अगस्त को एकदम कंप्लीटली पर्दा हटाने वाला हूँ पूरे प्लान पे, प्रॉपर प्लान क्या है। ठीक, और डेनियल सर से भी ऑलरेडी डिस्कशन, क्योंकि मेरे भी कुछ कंफ्यूजन थे जिसको डेनियल सर से डिस्कशन करने के बाद, और इतना गजब का प्लान यहाँ पर। सर जी, आपका वॉइस प्रॉपर से नहीं आ रहा। जाने वाले हैं, कोई भी MB पर बनते नहीं। क्या वॉइस मेरी क्लियर नहीं आ रही क्या? हेलो अभी हाँ ठीक है सर, सर अभी ठीक है, थोड़ा ब्रेक हो रही है सर, थोड़ा आप कंफर्ट जोन पे आ जाओ सर थोड़ा। अच्छा चलिए एक मिनट। हाँ सर, क्योंकि वॉइस भी थोड़ी लो आ रही है अभी आपकी। अभी बताइए सर अभी तेलुगु में बताइए वो सब आप बताइए सर हाँ हाँ फिरोज सर, जी आप बताइए ఓకే సార్, ఇప్పుడు మన యుఎస్ రానాజీ అయితే ఏం చెప్తున్నారంటే, మనమంతా ఒక చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి కంపెనీ, బెస్ట్ ఆపర్చునిటీ, బెస్ట్ ఇన్ ది వరల్డ్ లో ఇంత బెస్ట్ ఆపర్చునిటీ ఎవరైతే రిజిస్టర్ చేసి ఉన్నారో వాళ్ళందరికీ ఈ ఆపర్చునిటీ అనేది మనకు అసలు మాటల్లో వర్ణించరానిది. సో ఇంత మంచి బిజినెస్ లో రావడమే మన గొప్పతనం. ఓకేనా? సో దీనికి ఏదైతే ఉందో ఇప్పుడు మనకు ఒక మెయిన్ థింగ్ ఏంటంటే, చాలా మందికి కన్ఫ్యూజింగ్ ఎక్కడ ఉందంటే, AMB1 AMB2 AMB3 AMB4 AMB5 లెవెల్స్ వరకు డౌట్ ఉంది. ఇవంతా ఎట్లా కట్ అవుతుంది ఏంటి అనేది చాలా మందికి ఇంకా క్లారిటీగా లేదు. ప్లస్ మనకు ఏదైతే AMB6 7 అనేది కూడా ఏదైతే ఉందో, దీని యొక్క స్క్రీన్ కూడా మనము తొలగించబడుతుంది. ఇప్పుడైతే మనకు అడ్డుకట్ట వేశారు, అది 6 7 అనేది ఇంకెవరికి తెలియదు మన ఇండియా వైడ్ గా. సో దీన్ని ఏదైతే మన రానాజీ గారు ఏదైతే ఆగస్ట్ 15th నుంచి
ఈ దీని గురించి మొత్తం మనకు క్లారిఫికేషన్ తీసుకొచ్చి మనకు ఇవ్వడం జరుగుతుంది 15, 16 అంటే ఆగస్ట్ 15th నుంచి ఈ లెవెల్ బేస్ ఏఎంబి ఏవైతే ఉన్నాయో 5th, 6th, 7 ఇవి యాక్చువల్గా దీనిపై అంటే పర్దా ఫాష్ అంటే ఏంటంటే దీని గురించి క్లియర్గా మనకు వివరించగలుగుతారు 15వ తేదీ నుంచి సారు. దీనికి గాని మనకు పీపీటీ రెడీ చేస్తున్నారు సార్, హిందీలో, తెలుగులో, ఇంగ్లీష్లో కూడా. సో ఇవన్నీ మనకు క్లియర్ చేస్తారు. ओके राणा जी आप शुरू करो सर. सर यू वेलकम सर राणा जी. అంటే సార్ అదే నెట్ ఏమైనా ఇదేనా అంటే కనెక్ట్ ध्रुव जी पहले ये देखिए वॉइस मेरा क्लियर है एकदम? जी अभी क्लियर है सर. अभी हाँ सर क्लिस्टर क्लियर सर अभी. हाँ हाँ आप बताओ सर. मैं एक एमबी को लेकर बात कर रहा था, एक एमबी, ठीक है ना, एमबी 1 2 3. अब हाँ सर. यहाँ पर जो कंफ्यूजन देखिए क्या है, सपोज यहाँ पर सभी लोग एमबी 1 यहाँ पर आपने देखा होगा 8:30 वाली मीटिंग में बोलते नहीं यहाँ पर होना कंपलसरी है. मैं ये किसी को नहीं बोलूंगा कि कंपलसरी है, बट ये आपको ये आप पर डिपेंडेड है कि सपोज दैट आपको क्या करना है, कितना मोटा इनकम लेना है. आपको ज्यादा इनकम चाहिए तो आपको कहीं ना कहीं हाई लेवल की रैंक पर पहुंचना है. अगर हम इसके रैंक की बात करें, इसकी प्रॉपर आईडी की कॉस्ट की बात करें तो ये आपका अप्रोक्स $5,000 के समथिंग की आईडी जाती है. क्या वो आप अपने पॉकेट से देते हैं? ठीक, वो आपको अपने पॉकेट से नहीं देना है, जो आपने अपने पॉकेट से दिया है ओनली $120. ठीक, और $120 से ही ये आपका 5,000 के समथिंग की आईडी कैसे बनेगी, और जिस दिन ये ऐसे बनेगी तो इसके बेनिफिट क्या है मैं तो ये प्रॉपर प्लान में बताऊंगा. अभी थोड़ा सा वर्बली बताने का प्रयास कर रहा हूँ. अब आप क्या हुए कि आप MB7 पे पहुंच गए, MB7 पर पहुंच गए तो MB7 में अब क्या एक MB वाइज हर MB का अपना अपना बेनिफिट या अपने अपने फीचर क्या है. जैसे आप MB1 पर जाते हैं तो आपके 12 लेवल अनलॉक हो जाते हैं, जहां पर 8,000 प्लस समथिंग जो शॉपर होते हैं उनसे आपको बेनिफिट मिलना शुरू हो जाता है. ठीक, अब ये आपको आपको सेंस लगाना है कि मतलब आपको कहां पर पहुंचना है. सेकंड MB2 की बात करें, MB2 की बात करें तो MB2 में आपके 13-14 यानी आपके 14 लेवल अनलॉक हो जाते हैं, जहां से आप पूरा आपका मैट्रिक्स फिल आउट होगा. इसके नेक्स्ट अगर हम MB3 की बात करें तो 15 16 15 16 यानी जो आपके लेवल हैं वो फिल आउट होंगे. ठीक, यानी आपके 16 लेवल अनलॉक हो जाते हैं. इसके नेक्स्ट MB4 की बात करें तो MB4 में आपका 18 लेवल तक अनलॉक हो जाता है. MB5 में आपका टोटल 20 लेवल अनलॉक हो जाता है. लेकिन ये क्या है, ये जो अनलॉक हुआ है यहाँ पर आपका मैट्रिक फिल आउट होगा. ठीक, यहाँ पर कौन सा बेनिफिट मिलेगा, मैट्रिक का. अब कंपनी का कंपेंसेशन प्लान क्या है, कंपेंसेशन प्लान है हाइब्रिड प्लान. हाइब्रिड प्लान में 2 शाखाएं निकली हुई हैं, 2 ब्रांच निकली हुई हैं. पहली ब्रांच निकली हुई है मैट्रिक प्लान, दूसरा है आपका यूनिलेवल. अब मैट्रिक प्लान को हम शॉपिंग पे आउट प्लान भी बोल सकते हैं, यूनिलेवल को हम इमीडिएट पे आउट प्लान. अभी जो हमारे लिए अर्निंग जनरेट हुआ है ये किससे जनरेट हुआ है, मैट्रिक से या यूनिलेवल से? ये हमें ओनली यूनिलेवल से जनरेट हुआ है. अभी तो मैट्रिक का तो अभी कंपनी लॉन्च भी नहीं हुई है ना. जिस दिन ग्लोबल लॉन्च होगी, जिस दिन हमारे मार्केट में प्रोडक्ट आएंगे, तब आपको यहाँ पर मैट्रिक का बेनिफिट देखने को मिलने वाला है. यहाँ पर हमें अभी जो इनकम मिला है ओनली मैट्रिक्स का यहाँ पर हमें जो इनकम मिला है यूनिलेवल का मिला है, जो इमीडिएट जो हम लोगों ने कुछ एफर्ट किए, प्रयास किए, उसका हमें मिला है. ठीक, अब लोगों का मानना ये हमारा MB2 हुआ या MB3 हुआ, हमारा जितना जो फंड था वहां डिडक्ट कर लिया. अरे डिडक्ट कर लिया क्या, आपके पॉकेट से लिया, आपके पॉकेट से वन टाइम लिया. अब वन टाइम लेने के बाद में जिस दिन आपको जो अगर आपका MB3 कंप्लीट हुआ, MB4 कंप्लीट हुआ, तो वहां पर जो आपको ट्रैफिक मिलने वाला है आप कैलकुलेट, ऐसा एक एक्सेल में टेबल चार्ट भी बनाया हुआ है जिसमें ये भी डिफाइन मैंने किया है कि अगर हम 0.3 से अगर 1% से हमें $0.3 भी मिला ना तो एक बहुत बड़े लेवल का इनकम आता है निकल के. तो अभी क्या है, अभी हमें एक सिंपल यूनिलेवल क्या होता है, इमीडिएट जो हमने जो किया उसको एक इमीडिएट वाला हमें इनकम मिल रहा है. अब अगर हम मैट्रिक्स इनकम की बात करें, मैट्रिक्स इनकम का आपका कैलकुलेशन एवरी मंथ की 30 डेट में होगा.
मैचिंग बोनस का 15 डेट में होगा, जो आपको एक बहुत बड़े लेवल की इनकम मिलेगी। ये जो आप MB7 MB6 ये बहुत ही छोटे से फंड में आपके फिल आउट हो जाने वाले हैं। ठीक, अगर अब देखिए क्या है, यहाँ पर कंपनी की विजन और मिशन की बात की जाए, कंपनी ने कितना हर ये ग्राउंड लेवल पर भी कितना सोच के चली है। जैसे अभी तक हम सुनते चले आए कि सपोज दैट हम यहाँ कुछ भी नहीं करेंगे तब भी मिलेगा, हाँ यहाँ पर भी वही चीज है, यहाँ पर भी आपको पैसिव इनकम का जरिया है। आप एक एग्जाम्पल, क्या हम अमेजोन में प्राइम मेंबरशिप लेते हैं तो क्या हमें वहां पर कंटिन्यू इनकम आता है? हमें इनकम नहीं आता है अगर हम कुछ नहीं करेंगे। यहाँ पर कंपनी ने, अगर कंपनी में हम $29 का सब्सक्रिप्शन लेकर भी आ जाते हो फिर भी आप पैसे में इनकम कमा सकते हो। इसका भी मैंने जब कैलकुलेशन करा तो दिमाग हिल गया मेरा। आप $29 जैसे लगा के आया तो आप क्या है 10 लेवल डेप्थ तक का बेनिफिट ले सकते हो। 10 लेवल डेप्थ में 2000 प्लस लोग सोफर्स आपको बेनिफिट देकर जाने वाले हैं। अब 2000 पर्सन अगर $0.3 पर पर्सन पर भी मिलेगा ना तो $2000 लोगों का एक बहुत ही अच्छे लेवल का अमाउंट बन जाता है, जिससे एवरी मंथ अपना $29 का पैकेज भी बाई कर सकता है और एक प्रॉपर बेनिफिट का इनकम भी निकाल सकता है। क्या करा उसने, ओनली $29 लगाकर एक एज ए कस्टमर बन के आया और वो हर मंथ यहाँ पर मोटा इनकम कमाएगा। ठीक है, तो मैं अभी तो इतना ही कहना चाहूंगा, बाकी Thank you. इस प्लान के अंदर बहुत स्ट्रेंथ है और एक हम बहुत अच्छे लेवल से आगे चल के हम इसको एक्सप्लेन करेंगे। सर, तो थैंक यू थैंक सो यू। मच फॉर योर क्लैरिफिकेशन सर।